ఒక పని చేద్దాం, స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 8 నుంచి స్టార్ట్ చేసేద్దాం నాన్న. క్వశ్చన్ నెంబర్ 8 కంప్లీట్ చేసి ఆ తర్వాత రికన్సిలేషన్కి వెళ్తాం. క్వశ్చన్ నెంబర్ 8 నాన్న. In the absence of the chief accountant, we have been asked to prepare a month's cost accounts for a company which operates a batch costing system fully integrated with financial accounts. So integrated accounts, the following information is provided to you. So beginning of the balances at the beginning of the month. So మనకి ఇచ్చినటువంటి డేటా రాసుకున్నాను. ఫస్ట్ బ్యాలెన్స్ ఇచ్చారు కదా, సో లెడ్జర్స్ ఓపెన్ చేయండి అందరూ కూడా. Stores ledger control account, opening balance. $25,000. So WIP account. Opening balance 20,000. Finished goods control account. Finished goods ledger control account. So opening balance 35,000. అలాగే మనకు ఇంకొకటి ప్రీపెయిడ్ ప్రొడక్షన్ ఓవర్హెడ్స్ బ్రాట్ ఫార్వర్డ్ ఫ్రమ్ ప్రీవియస్ మంత్. సో ప్రీపెయిడ్ నన్. సో ప్రీపెయిడ్ అంటే అసెట్ డెబిట్ బ్యాలెన్స్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్. సో ప్రీపెయిడ్ ఉందంటే సో డెబిట్ బ్యాలెన్స్ టు బ్యాలెన్స్ బి/డి. ఎక్స్ట్రా పేజెస్ అన్నీ అసెట్ 3,000. సీజన్ వాడు ఇచ్చినటువంటి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ డేటా, రైట్. సో దీంతో పాటుగా నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ ఇస్తున్నాను. మనం ట్రాన్సాక్షన్స్ అనేది జాగ్రత్తగా ఏ లెడ్జర్ ఉంటే ఆ లెడ్జర్ లో పోస్ట్ చేద్దాం. సో లేని వాటికి లెడ్జర్ ఓపెన్ చేద్దాం. సో ఇది నాన్ ఇంటిగ్రల్ అకౌంటింగ్ కాదు కాబట్టి సో దీనిలో కాస్ట్ లెడ్జర్ ఓపెన్ చేసి నేను డబుల్ ఎఫెక్ట్ చూపించలేదు నాకు. అది ఎలాంటి క్వశ్చన్ ఇంతకు ముందు మనం చేసాం నాన్ ఇంటిగ్రల్ అకౌంటింగ్ లో అయితే ఈ డెబిట్ బ్యాలెన్సెస్ టాలీ చేస్తూ క్రెడిట్ బ్యాలెన్స్ కూడా మనం ఖచ్చితంగా తీసుకునే వాళ్ళం. ఎందుకంటే టాలీ చేస్తూ ముందుకు వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు అలా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఇంటిగ్రల్ అకౌంటింగ్, రైట్. సో డబుల్ ఎంట్రీ సిస్టమ్ రియల్ అండ్ పర్సనల్ అకౌంట్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ మనకి ఇవ్వలేదు కాబట్టి వాడు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అందుకే మనం వాటిని టాలీ చేయట్లేదు, రైట్. ట్రాన్సాక్షన్స్ ఫస్ట్ మెటీరియల్ పర్చేస్డ్, SLC2, you can say creditor, SLC2 creditor. So assuming credit purchase 75,000. So creditor account. So మనం అడగలేదు కదా. సో లాస్ట్ లో అడుగుతున్న క్వశ్చన్ అంటే ప్రిపేర్ ది ఫాలోయింగ్ స్టోర్స్ లెడ్జర్, WIP, ఫినిష్డ్ గూడ్స్, ప్రొడక్షన్ ఓవర్ హెడ్, కాస్టింగ్ P&L. ఇంతవరకు అడిగాను అన్నమాట. సో రిమైనింగ్ లెడ్జర్స్ అడగల. సో క్రెడిటర్ అకౌంట్ మనం తయారు చేయాల్సిన అవసరం లేదన్న, ఎందుకంటే దానిలో ఇంకా చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. సో అది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది తయారు చేసినా కూడా. సో కాబట్టి మనల్ని అడగలేదు, అడిగింది అవసరం లేదు, రైట్. క్రెడిటర్స్. సో పర్చేస్ టు క్రెడిటర్స్. నెక్స్ట్ మెటీరియల్ ఇష్యూ టు ప్రొడక్షన్ అండ్ ఫ్యాక్టరీ మెయింటెనెన్స్. సో 2 పాయింట్స్ ఉన్నాయి. మెటీరియల్ ఇష్యూ టు ప్రొడక్షన్. సో ప్రొడక్షన్కి వెళ్తే WIP. సో బై WIP. ప్రొడక్షన్కి వెళ్తే 30,000. ప్రొడక్షన్ యాక్టివిటీ కోసం ట్రాన్స్ఫర్ చేశాను 30,000 మెటీరియల్. అలాగే ఇంకొక మెటీరియల్ ఇండైరెక్ట్ అని చెప్తాను, ఫ్యాక్టరీ మెయింటెనెన్స్. ఇట్ ఈస్ రెఫర్స్ టు మెయింటెనెన్స్ రెఫర్స్ టు ఇండైరెక్ట్ మెటీరియల్, రైట్. ఇండైరెక్ట్ మెటీరియల్ ఇస్ ట్రాన్స్ఫర్ టు ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్. దట్ ఈస్ 4,000. సో ఇండైరెక్ట్ మెటీరియల్ 4,000. మెటీరియల్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ది బ్యాచెస్. సో బ్యాచ్ అంటే ఇది WIP అకౌంట్ అనేది లార్జర్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూస్తాం. ఇంటర్నల్ గా WIP అంటే ప్రొడక్షన్ యాక్టివిటీ, నెంబర్ ఆఫ్ బ్యాచెస్ ఆఫ్ ప్రొడక్షన్ యాక్టివిటీ జరుగుతుంది. సో ఒక ప్రొడక్షన్ యాక్టివిటీ ఇంకో ప్రొడక్షన్ యాక్టివిటీకి కానీ గూడ్స్ వెళ్తే
అది ఏమవుతుంది, అది ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. దానివల్ల మెటీరియల్ ఇక్కడ నుంచి ఆల్రెడీ ప్రొడక్షన్ కి వెళ్ళిపోయింది, ప్రొడక్షన్ లో తగ్గడం ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి అన్న, 2 SLC అని 30 రాసాం. ఈ 30,000 ఎన్ని బ్యాచెస్ కింద వాడుకుని ఉండొచ్చు. కన్జ్యూమ్ చేశాడా లేదా అనేది ఇంపార్టెంట్ నాకు. వెనక్కి ఇచ్చేస్తే మళ్ళీ మెటీరియల్ అకౌంట్ పెంచుతాం, డబ్ల్యూ అకౌంట్ ని తగ్గిస్తాం. కానీ వెనక్కి వచ్చిందని చెప్పలేదు దాని మెటీరియల్, బిట్వీన్ ది బ్యాచెస్ వాడుకున్నాం. సో బిట్వీన్ ది బ్యాచెస్ వాడుకుంటే దీనికి ఇన్ గ్రాస్ లెవెల్లో మనకి ఎంట్రీ అయితే కనుక, అసలు ఇంటర్నల్ గా అయితే కనుక రైట్. సో మైక్రో లెవెల్లో మనం ఆలోచించాలి తప్ప, సో ఈ ఓవరాల్ వ్యూలో అవసరం లేదు, దాని ఎంట్రీ ఉండదు. రైట్. నెక్స్ట్ వన్, టోటల్ వేజెస్ పెయిడ్, డైరెక్ట్ వర్కర్స్ ఇండైరెక్ట్ వర్కర్స్ ఆడి చెప్తున్నాను 30,000. సో వేజెస్ పే చేసాం. సో వేజెస్ అకౌంట్, సో ఇది అవసరమైతే చేయొచ్చు లేకపోతే లేదు. టు క్యాష్ ఆర్ బ్యాంక్ పెయిడ్. సో బ్రాకెట్ లో అమౌంట్స్ వచ్చి 25 + 5 వాడి కలిపి ఇచ్చాను, టోటల్ 30,000. సో డైరెక్ట్ is transferred to WIP 25. Indirect is transferred to factory overheads. So double entry close చేద్దాం. So 2 wages control account 25, 2 wages control account 5, factory overhead and WIP production activity. So రెండింటిని ట్రాన్స్ఫర్ చేస్తాం నేను. నెక్స్ట్ వన్, సో డైరెక్ట్ వేజెస్ చార్జ్ టు బ్యాచెస్. సో ఇప్పుడు క్వశ్చన్ మార్క్ రైజ్ అయిందా. సో అంటే యాక్చువల్ గా 25,000 ప్రొడక్షన్ యాక్టివిటీకి పంపించేసాం, కానీ వాడు చెప్తాను వేజెస్ ని 20 పంపమన్నాను. సో కాబట్టి మనం వెంటనే ఇక్కడ ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది 25 కాదు 20. సో చేంజ్ ఇట్ టు 20. ఇప్పుడు దాకా మనకి ఎప్పుడు ఏ క్వశ్చన్ లో ఇన్ఫర్మేషన్ లేదు. ప్రతిసారి వేజెస్ అనగానే డైరెక్ట్ అనే ప్రతిదీ కూడా ప్రొడక్షన్ పంపించాం, కానీ సార్ ప్రొడక్షన్ కి వెళ్ళింది కేవలం 20 అని చెప్తున్నాను. సో 25 నుంచి 20 కింద మార్చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి అందరూ కూడా. అంటే ఇంకో 5,000 వేజెస్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఉందనేది టాలీ అవ్వలేదు. రైట్. సో 30లో 25 డైరెక్ట్, దానిలో ప్రొడక్షన్ యాక్టివిటీ వెళ్ళింది 20, ఓవర్ హెడ్ 500 క్లారిటీగా చెప్పాడు. సో అయితే ఇంకో 20,000 డైరెక్ట్ వేజెస్ ఉన్నాయి, అది ఏమయ్యాయి అనే క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. సో వాటి గురించి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇంకొక 5,000 డిఫరెన్స్ అయితే వచ్చిందని. రైట్. సో డైరెక్ట్ వేజెస్ విచ్ ఆర్ నాట్ సెంట్ టు ప్రొడక్షన్ యాక్టివిటీ. సో మనం దాన్ని ఎలా ట్రీట్ చేయొచ్చు 5,000 ని. డైరెక్ట్ వేజెస్ పెయిడ్, చార్జ్ టు బ్యాలెన్స్ 2100. సో ఇంకెక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉందో చూద్దాం. రికార్డెడ్ నాన్ ప్రొడక్టివ్ టైమ్ ఆఫ్ ది డైరెక్ట్ వర్కర్స్ అని చాలా క్లారిటీ చెప్పేసాడు. ఇంకో 5,000 గురించి ఇన్ఫర్మేషన్. రికార్డెడ్ నాన్ ప్రొడక్టివ్ టైమ్ ఆఫ్ ది డైరెక్ట్ వర్కర్స్ ఈస్ 5,000. నాన్ ప్రొడక్టివ్ అన్నాను. సో 5,000. సో ఇప్పుడు మనం దాన్ని ఎలా ట్రీట్ చేసాం, నాన్ ప్రొడక్టివ్. స్విచ్ ఆర్ నాన్ ప్రొడక్టివ్ అంటే దాన్ని కూడా ఎక్కడ పంపిస్తాడన్న, ఓవర్ హెడ్ కింద ట్రీట్ చేస్తాం. సో 5,000 ఇండైరెక్ట్, ఇంకో 5,000 ఏమో నాన్ ప్రొడక్టివ్ డైరెక్ట్ వర్కర్స్. సో టోటల్ 10,000 ఓవర్ హెడ్ అకౌంట్ కి వెళ్ళాలన్న. 5 + 5. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి విషయం. సో దీనిలో వాడు చెప్తున్నాను 30,000 లో 25 లో 20 ప్రొడక్షన్ యాక్టివిటీ వెళ్ళింది, 5,000 ఏమో నాన్ ప్రొడక్టివ్ టైము అన్నాడు. సో నాన్ ప్రొడక్టివ్ వర్కర్స్ టైం ని కస్టమర్ కి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓవర్ హెడ్ ఇండైరెక్ట్ కింద మనం ట్రీట్ చేయాలి. అలాగే 5,000 ఎలాగే ఇండైరెక్ట్ అని క్లారిటీగా చెప్పాను. సో కాబట్టి దీన్ని ఇక్కడికి తీసుకెళ్ళాలి. సో రెండు కూడా ఎక్కడికి వెళ్ళాలన్న, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. రైట్. నెక్స్ట్ వన్, selling and distribution overheads incurred. Selling and distribution overheads control account incurred. So to cash or bank account. So payment of selling and distribution overheads incurred is 6,000. So selling and distribution overheads incurred period cost అయితే ఏంటనే ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి. అది తెలిసే వరకు దాన్ని ఎక్కడ క్లోజ్ చేయాలో తెలియదు నాకు. సో చూద్దాం మళ్ళీ తర్వాత. అలాగే అదర్ ప్రొడక్షన్ ఓవర్హెడ్స్ ఇంకర్డ్, బ్యాంక్ బ్యాలెన్స్ దీన్ని క్లోజ్ చేయలేదు. ఎందుకు క్లోజ్ చేయాలంటే దీన్ని పీరియడ్ కాస్ట్ అంటే కనుక కాస్టింగ్ పేరు డైరెక్ట్ తీసుకెళ్తాను, ఒకవేళ ప్రోడక్ట్ కాస్ట్ అంటే కనుక దీన్ని తీసుకెళ్లి కాస్ట్ ఆఫ్ సేల్స్ అడ్జస్ట్మెంట్ చేయాలి. సో ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి లేదు. రైట్. నెక్స్ట్ అదర్ ప్రొడక్షన్ ఓవర్హెడ్స్ ఇంకర్డ్ 12,000. సో ప్రొడక్షన్ ఓవర్హెడ్స్ ఇంకా ఇంక్రీజ్ అయ్యాను టు క్యాష్ ఆర్ బ్యాంక్. సో ఇంకర్డ్ ఇది మెటీరియల్ అని, ఇది వేజెస్ అని. అదర్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఈస్ 12,000. నెక్స్ట్ సేల్స్ 1 lakh. By debtors 1 lakh.
సో డెటార్స్ అకౌంట్ ఇవన్నీ కూడా రియల్ అండ్ పర్సనల్, వాటికి నేను అకౌంట్స్ ఓపెన్ చేయట్లేదు. కాస్ట్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ సోల్డ్ 80,000. ఫినిష్డ్ గూడ్స్ సోల్డ్ సమ్యం కాస్ట్ అన్నా, సో అంటే ఇక్కడి నుంచి కాస్ట్ ఆఫ్ సేల్స్ కి వెళ్ళిందని అర్థం. సో ఫినిష్డ్ గూడ్స్ ఎంత ఉందో మనకు తెలియదు, కానీ ఇంకా రావాలి, ప్రొడక్షన్ యాక్ట్ నుంచి రాలేదు, కానీ మొత్తం అంతా కలిపి ఎన్ని సేల్ చేశాడంట, 80,000 గూడ్స్ సోల్డ్ అని. 80,000. సో ఇంకొక లెడ్జర్ ఓపెన్ చేద్దాం. కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంట్, దీనికి డెబిట్ టు ఫినిష్డ్ గూడ్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్, ఇట్ ఈస్ 80,000. right now. Next, cost of goods complete and transferred into finished goods during the month. So finished goods ఎన్ని కంప్లీట్ అయ్యా ఇన్ఫర్మేషన్ ఇస్తానా, WAP నుంచి finished goods కి వచ్చే by finished goods ledger control account, the completed units are 65,000 rupees. By WAP ledger control account, 65,000 rupees. Double entry completed. Physical value of the WAP at the end of the month. So month end lo physical value, that is called closing WAP, work in progress, 40,000. WAP closing stock. So by balance carried down, closing stock is 40,000. Is that a question లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో దీని తర్వాత సో మొత్తం అన్ని ఎంట్రీస్ పోస్ట్ చేస్తాను. సో క్లోజ్ చేయలేదు కానీ అన్ని ఎంట్రీస్ పోస్ట్ చేసాం. క్లోజ్ చేయలేదంటే వేజెస్ దగ్గర ఒక క్రిటికల్ పాయింట్ చెప్పాడు. మొత్తం 25,000 లో 20,000 WAP కి వెళ్ళమని, 5,000 నాన్ ప్రొడక్టివ్ అన్నాడు, అలాగే ఇంకో 5,000 ఇండైరెక్ట్ అన్నాడు. రెండింటిని కూడా ఓవర్ హెడ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసాం. రైట్. లాస్ట్ పాయింట్, ద ప్రొడక్షన్ ఆడిట్స్ అబ్జార్ప్షన్ రేట్ ఈస్ 150% ఆఫ్ డైరెక్ట్ వేజెస్ చార్జ్ టు WAP. సో వాట్ ఆర్ ద డైరెక్ట్ వేజెస్ చార్జ్ టు WAP? సో చార్జ్ టు WAP ఈస్ 20,000. ఇదే కదా మనం చార్జ్ చేసాం WAP కి, చెప్పాడు కదా క్లియర్ గా, వాడే చార్జ్ WAP 20 అని. సో దీని మీద 150% అందుకు 50% యాడ్ అవుతుంది, అంటే దాని 30,000. సో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ చార్జ్ టు WAP బై WAP అకౌంట్. సో ట్రాన్స్ఫర్ చేస్తాను అబ్జార్ప్షన్. సో అబ్జార్ప్షన్ ఇస్ 150% ఆఫ్ డైరెక్ట్ వేజెస్ చార్జ్ టు WAP. డైరెక్ట్ వేజెస్ ఆర్ 20,000 ఇంటూ 150%, దట్ ఈక్వల్స్ టు 30,000. సో WAP అకౌంట్ లో 2, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ 30,000. సో దీంతో ఎంట్రీస్ అన్ని ఇంక పోస్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ మన లెడ్జర్స్ ని క్లోజ్ చేసి చూడడమే. అంత అడుగుతుంది ఏంటంటే కాస్టింగ్ పేమెంట్ లో ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత అని కూడా క్వశ్చన్ అడుగుతున్నాను. సో ఒకటి మనం కనిపెట్టగలిగితే సరిపోతుంది. రైట్. సో వరుసగా 1 by 1 సీక్వెన్స్ చూద్దాం. ఫస్ట్ మెటీరియల్ ఓపెనింగ్ ఉంది, పర్చేజ్ ఉంది, ట్రాన్స్ఫర్ ఉంది, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కి ఇండైరెక్ట్ మెటీరియల్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది. సో మెటీరియల్ బ్యాలెన్స్ ఉంటే ఇట్ ఈస్ అస్యూమ్డ్ టు బి ఏ స్టాక్. సో ఎవరైనా చెప్పనా వాల్యూ ఆఫ్ స్టాక్? 66,000 sir. 66,000. రైట్. నెక్స్ట్ తర్వాత WAP కన్నా ముందు వేజెస్. సో వేజెస్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. తర్వాత ఓవర్ హెడ్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది. సో దీని తర్వాత మళ్ళీ మెటీరియల్, ఇండైరెక్ట్ మెటీరియల్ ఉంది, ఇండైరెక్ట్ వేజెస్ ఉంది, ఇంకర్డ్ ఉంది, ట్రాన్స్ఫర్ అబ్జార్ప్షన్ కూడా ఉంది నన్ను. సో దీనిలో బ్యాలెన్స్ ఏమైనా మిగులుతుందా? సో అబ్జార్ప్షన్ అని క్లియర్ గా చెప్తున్నాడు కాబట్టి, రేట్ మెన్షన్ చేశాడు కాబట్టి, మనకి క్లోజింగ్ లో ఏదైతే బ్యాలెన్స్ మిగులుతుందో దాన్ని ఇంకా ప్రీపెయిడ్ అవుట్ స్టాండింగ్ అనే కాన్సెప్ట్ అప్లై చేయకూడదు. ఓకేనా? సో అబ్జార్ప్షన్ అనే కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఇలా రేట్ మెన్షన్ చేస్తే, నేను చాలా స్పెసిఫిక్ గా చెప్పా, వెన్ ఎవర్ ద రేట్ ఈజ్ మెన్షన్డ్ దెన్ ద బ్యాలెన్స్ ఆర్ డిఫరెన్స్ ఈజ్ నోన్ యాజ్ అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్. రైట్. సో డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. ఇటు సైడ్ ఎక్కువ ఉంది, ఇటు సైడ్ 30 ఉంది, ఇటు సైడ్ 10, 22, 29 sir. 1,000 balance ఉంది సో ఒక 1,000 ఇటు సైడ్ డిఫరెన్స్ వస్తుంది కదా. సో 1,000 మనం అనొచ్చు కదా అండర్ బ్యాలెన్స్, బట్ ఇట్ ఇస్ అండర్ అబ్జార్ప్షన్, సారీ ఓవర్ అబ్జార్ప్షన్. బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ బట్ ఇట్ ఈస్ ఏ ఓవర్ అబ్జార్ప్షన్. ఓవర్ అబ్జార్ప్షన్. బ్యాలెన్స్ వదిలేయచ్చు, లేదంటే దీన్ని కాస్టింగ్ కోసం, ప్రాఫిట్ కోసం P&L కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అన్న. అప్పుడు మన అజంప్షన్ కూడా రాయాలి. అస్యూమింగ్ ద ఓవర్ అబ్జార్ప్షన్ ఓవర్ హెడ్ ఇస్ ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్ సింగిల్ పీరియడ్ కరెక్షన్ అనే ఒక ఇన్ఫర్మేషన్ కూడా మనం పాస్ ఆన్ చేయాలి. రైట్. నెక్స్ట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అయిపోయిందా? సో దీనిలో ఇంకేమీ లేవు. సో WAP అకౌంట్ తీసుకుంటే మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్ 3 ఉన్నాయి. సో 3 కూడా చేసాం.
సో డబ్ల్యూఏపీ అకౌంట్ లో ఓపెనింగ్ 20,000 అన్న, మెటీరియల్ ఉంది, వేస్ట్ ఉంది, వారెడ్ ఉందన్న, సో ఫినిష్ గుడ్స్ ట్రాన్స్ఫర్ ఉంది, క్లోజింగ్ బ్యాలెన్స్. సో చెక్ చేయాలి, ఇది టాలీ అయిపోవాలి, ఎందుకంటే క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా వాడు ఇచ్చాడు. సో 20 ప్లస్ 30 50 ప్లస్ 50 1,05,000 అన్న. సో అందుకని క్వశ్చన్ లో ఇన్ఫర్మేషన్ 5,000 ఎక్సెస్ వస్తుంది కదా, ఈ 5,000 డిఫరెన్స్ సో ఏంటి అని క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. సరే ఇంక వేరే రీజన్ ఏమీ లేవు, ఎందుకంటే మెటీరియల్ ఉంది, లేబర్ ఉంది, వారెడ్ ఉంది, 3 వచ్చాయి ప్రొడక్షన్ యాక్టివిటీకి. సో ఎందువల్ల జరిగింది అంటే క్వశ్చన్ లో ఒక లైన్ లాస్ట్ లో చెప్పారు, ఫిజికల్ వాల్యూ ఆఫ్ డబ్ల్యూఏపీ అట్ ది ఎండ్ ఆఫ్ ద వన్, ఫిజికల్ వెరిఫికేషన్. సో వీడు ఫిజికల్ వెరిఫికేషన్ చేయడం వల్ల మనకి 5,000 ఎక్సెస్ వచ్చిన అంటే ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది, స్టాక్ ఇంతకు ముందు రికార్డ్స్ లో తప్పుగా రాసేదాన్ని, సో ఓవర్ స్టాక్ జరిగిందని. సో కాబట్టి ద ఓవర్ స్టాక్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ రైట్ నా, is transferred is known as stock gain. So you can say it is transferred to costing P&L. దీన్ని మనం అంటాం స్టాక్ గెయిన్. సో జనరల్ గా స్టాక్ గెయిన్ అనేది ఛాన్సెస్ తక్కువ ఉంటే, ఒకవేళ ఫిజికల్ వెరిఫికేషన్ లో మిస్టేక్స్ అని ఉంటే కనుక సో అట్ ప్రెసెంట్ మనం దాన్ని ట్రీట్ చేయడానికి ఛాన్స్ లేదు, ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ కదా, ట్రాన్స్ఫర్ టు కాస్టింగ్ P&L ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టాక్ గెయిన్ రైట్. ఇదైతే మార్చలేం, ఎందుకని మార్చమంటే ఫిజికల్ గా క్లియర్ గా స్టాక్ కనబడుతుంది, ఫినిష్ గుడ్స్ కి ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఉంది, సో వీటిలో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ కి క్లారిటీ ఉంది. సో కాబట్టి అస్యూమింగ్ ద 5,000 ఇస్ ఎ స్టాక్ గెయిన్ రైట్. సో P&L కి ట్రాన్స్ఫర్ చేయాలి. నెక్స్ట్ వన్, సో డబ్ల్యూఐపీ అయిపోయింది, ఫినిష్ గుడ్స్ అకౌంట్ కి వచ్చాం. ఫినిష్డ్ గుడ్స్ నుంచి కాస్ట్ ఆఫ్ సేల్స్ కి ఎంత వెళ్ళిందో చెక్ చేయండి. 1 lakh minus 80 20,000 కాస్ట్ ఆఫ్ సేల్స్ కి వెళ్ళిపోయిందని బ్యాలెన్స్ స్టాక్. సో కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంట్ ఓపెన్ చేద్దాం. దీనిలో 2 ఫినిష్డ్ గూడ్స్ ఇక్కడ ఆల్రెడీ రాసామా, ఓకే సారీ, కాస్ట్ ఆల్రెడీ 80,000 రాసామా, ఇంకా అవసరం లేదు. సో మనకి ఇంకా మిగిలింది ఒకే ఒక లెడ్జర్ అన్న కాస్టింగ్ P&L అకౌంట్, సో అది రాద్దాం తర్వాత. సో దీంతో ఫినిష్డ్ గూడ్స్ లెడ్జర్ అయిపోయింది. సో ఇంకా మిగిలింది సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్. సో సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ ఆర్ ట్రాన్స్ఫర్ టు కాస్ట్ ఆఫ్ సేల్స్, సేల్స్ ఇస్ ట్రాన్స్ఫర్ టు కాస్టింగ్ P&L అకౌంట్. Selling and distribution overheads transferred to cost of sales. Selling and distribution overheads. Total 86,000 is transferred to costing P&L account. 86,000. Cost of sales. అలాగే సేల్స్ ని కూడా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలని అక్కడ ఆల్రెడీ క్లోజ్ చేసాం, ఇట్ ఈస్ 1 lakh. సో కాస్టింగ్ P&L లో ఇంకా రాసాం స్టాక్ గెయిన్ రాసాం, ప్రాఫిట్ బై డబ్ల్యూఏపీ అకౌంట్, WAP ledger control account 5,000. So 1,05,000. So cost of sales 86,000. Right? So ఇంకేమైనా కాస్టింగ్ P&L కి ట్రాన్స్ఫర్ చేయడానికి పెండింగ్ ఉన్నాయంటనా. సో అండర్ ఓవర్ అబ్జర్ప్షన్ కూడా ఒక ట్రీట్మెంట్ కావాలంటే దీన్ని కూడా ఏం చేయొచ్చు అన్న, P&L అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, సింగిల్ పీరియడ్ కరెక్షన్ చేయకపోయినా తప్పేమీ కాదు. సో కానీ మనం అడుగుతుంది కాస్ట్ లెడ్జర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు కాబట్టి అండర్ ఓవర్ అబ్జర్ప్షన్ కూడా క్లోజ్ చేసినట్టు చూపిస్తాం. సో ఆ 1,000 కూడా నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. సో ఇట్ ఈజ్ ఓవర్ అబ్జార్ప్షన్, క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉందని బ్యాలెన్స్, సో ప్రాఫిట్ by factory overhead control account 1,000. సో టోటల్ గా సేల్స్ ఒక 1 lakh ప్లస్ WAP అకౌంట్ ఒక 5,000, అలాగే ఒక 1,000 ఫ్యాక్టరీ ఓవర్హెడ్ ఓవర్ అబ్జార్ప్షన్, టోటల్ 1,06,000. సో 1,06,000 నుంచి నాకు వచ్చినటువంటి ప్రాఫిట్, కాస్టింగ్ ప్రాఫిట్ ఎంత అంటే సో 2 ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్. సో 1,06,000 minus 86, that is 20,000. So 20,000 is the profit. సో చెక్ చేసుకున్నాను, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో సమ్ కంప్లీట్ చేసాం.
క్వశ్చన్ నెంబర్ 8 ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెక్ చేసుకొని నోట్ చేయండి జాగ్రత్తగా. దీంతో మనకి ఇంటిగ్రల్ నాన్ ఇంటిగ్రల్ అకౌంటింగ్ లో సమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. సో మనకి మిగిలింది లాస్ట్ కాన్సెప్ట్ నాన్న రికన్సిలేషన్. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ సమ్స్ పెండింగ్ ఏమున్నాయి నాన్న? ఓన్లీ 5 and 6 అయినా 1, 2, 3, 4 కంప్లీట్ అయిపోయా? Yes, sir. రైట్. సో ప్రాక్టీస్ లో క్వశ్చన్ నెంబర్ 9, క్వశ్చన్ నెంబర్ 10 అలాగే 11. సో మొత్తం 5 క్వశ్చన్స్. సో 5 క్వశ్చన్స్ కూడా రిలేటెడ్ టు రికన్సిలేషన్. సార్ మా బుక్ లో 8 ఉన్నాయి సార్ ఇల్లస్ట్రేషన్స్. ఇల్లస్ట్రేషన్స్ ఎన్ని ఉన్నాయన్నా? అది ఇన్స్టిట్యూట్ ఇచ్చిన బుక్ లో 8 ఉన్నాయి సార్, అంటే పేజ్ లో వచ్చిన బుక్ లో. మన ఇచ్చిన బుక్స్ ఏనా? మన ఇచ్చిన ఓకే బుక్లెట్లు అలాగే ఉన్నాయి. 9th క్వశ్చన్ లేదమ్మా ఇంకా ఇల్లస్ట్రేషన్స్? లేదు సార్, 8 వరకే ఉన్నాయి సార్. వేరే చాప్టర్ కింద కానీ ఇచ్చారమ్మా, చెక్ చేయండి నన్ను. ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయన్నా? 6 సార్. 6 ఉన్నాయి సార్. ప్రాక్టీస్ 6 ఉన్నాయి. ఓకే సరే, నో ప్రాబ్లం. సో ప్రాక్టీస్ క్వశ్చన్ 2 క్వశ్చన్స్ నేను చెప్తాను, ఇల్లస్ట్రేషన్స్ ఉన్నాయి, మీరు తర్వాత ఏమైనా చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సో లేకపోతే కనుక ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఓపెన్ చేయండి. ఇన్స్టిట్యూట్ మెటీరియల్ మన దగ్గర ఆల్రెడీ ఉన్నది కదా, అందరి దగ్గర ఉన్నాయి కదా, ఓపెన్ చేసుకున్నారు. ఏమైనా అవే క్వశ్చన్స్ కదా, నాట్ అన్ ఇష్యూ. And the last concept in integral and non-integral accounting, it is reconciliation. In cost accounting, reconciliation refers to reconciliation of profit. రైట్. ఆ మార్క్స్ జాగ్రత్తగా నేను క్వశ్చన్ అడుగుతాను. Yes, sir. సో మనం కాస్ట్ అకౌంటింగ్ లో 2 సిస్టమ్స్ నేర్చుకున్నాం, ఒకటి ఇంటిగ్రల్, రెండోది నాన్ ఇంటిగ్రల్. Sir. రైటా? రికన్సిలేషన్ అనే ఈ కాన్సెప్ట్ లో ప్రాఫిట్ 2 టైప్స్ ఆఫ్ ప్రాఫిట్ ఉంటుంది. ఒకటి కాస్టింగ్ బుక్స్ లో ప్రాఫిట్ ఉంటుంది, అలాగే ఫినాన్షియల్ బుక్స్ ప్రకారం ప్రాఫిట్ ఉంటుంది. Yes, sir. ఇలా సపరేట్ బుక్స్ మనకి ఎక్కడ ఉన్నాయి? కాస్టింగ్, ఫైనాన్షియల్ రెండు బుక్స్ సపరేట్ బుక్స్ అనేది నాన్ ఇంటిగ్రల్ అకౌంటింగ్ లో ఉంటుంది కదా. సో సపరేట్ బుక్స్ అనేది దానిలో ఉంటుంది. ఈ సపరేట్ బుక్స్ మెయింటైన్ చేసినప్పుడు నాన్ ఇంటిగ్రల్ ఏమో కాస్టింగ్ బుక్ సపరేట్ ఉంటే ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది, ఫినాన్షియల్ బుక్ సపరేట్ ఉంటే ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది. సో ఈ 2 ప్రాఫిట్స్ ఎందుకు వ్యారీ అయ్యాయి, రీజన్స్ ఏంటి అని ఐడెంటిఫై చేయడాన్నే రికన్సిలేషన్ అంటాం.
సో ఏంటి ఆ రీజన్స్ ఏమై ఉండొచ్చు? వాట్ ఆర్ ద రీజన్స్? సో ప్రాఫిట్ అనేది 2 చోట్ల మారుతుంది. సో అలా మారేది కేవలం ఏ సిస్టమ్ లో ఉంది? నాన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ లో ఉంది. సో అంటే మన రికన్సిలేషన్ అనే ఆ కాన్సెప్ట్ అప్లై అయ్యేది కేవలం నాన్ ఇంటిగ్రల్ సిస్టమ్ లోనే. సో నాన్ ఇంటిగ్రల్ సిస్టమ్ లో ప్రాఫిట్ ఎందుకు వ్యారీ అవుతుందో ఆ రీజన్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడాన్ని మనం అంటాం రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటాను. సో ఏంటి ఆ రీజన్స్? ఎందువల్ల 2 ప్రాఫిట్ వ్యారీ అవుతాయి అంటే కనుక దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడం సింపుల్ వర్డ్స్ మనం నేర్చుకోవచ్చు. ఫస్ట్ రీజన్, అసలు ఫినాన్షియల్ బుక్స్ కి కాస్టింగ్ బుక్స్ కి డిఫరెన్స్ చెప్పగలమా? మనం ఏ ఐటమ్స్ తీసుకుంటాం? ఫినాన్షియల్ బుక్స్ లో తీసుకుంటాం, కాస్టింగ్ బుక్స్ లో తీసుకుని ఫినాన్షియల్ బుక్స్ లో తీసుకుంటాం. 2 చోట్ల వచ్చేవి 2 చోట్ల రానివి ఐడెంటిఫై చేయగలమా? ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఈజ్ ఫినాన్షియల్ ఎక్స్పెండిచర్. ఎగ్జాంపుల్ like loss on sale of asset, ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్. నేను చాలాసార్లు చెప్పాను ఫినాన్షియల్ ఎక్స్పెన్సెస్ కొన్ని ఉంటాయి, వీటిని మనం కాస్టింగ్ బుక్స్ లో కన్సిడర్ చేయము అని కదా. సో ఫినాన్షియల్ ఎక్స్పెన్సెస్, ఇంట్రెస్ట్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్, అలాగే డిస్కౌంట్స్, ఏ డిస్కౌంట్? డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, షేర్స్ ఎక్సెట్రా. ఇంకా మాట్లాడుకుంటే ఇంకా ఏముంటాయో నాకు చెప్పగలరా? ఎక్స్పెన్సెస్ ఇంకా ఏముంటాయో ఫినాన్షియల్ బుక్స్ లో కన్సిడర్ చేసి కాస్టింగ్ బుక్స్ లో కన్సిడర్ చేయనివి? డిప్రిసియేషన్, ప్రావిజన్స్, taxes. ఫస్ట్ క్లాస్ లో కాస్ట్ మీనింగ్, డెఫినేషన్ ఆఫ్ ది కాస్ట్ కౌశిక్ జైన్ చెప్పుకున్నాం చెప్పుకోలేదా? ఆ కాస్ట్ డెఫినేషన్ లో ఇవేమి రావు అని అనుకున్నాం కదా. సో అంటే కాస్టింగ్ బుక్స్ లో వచ్చే కాస్ట్ వేరు, ఫినాన్షియల్ బుక్స్ లో ఎక్స్పెండిచర్ వేరు అని. సో ఆ ఫినాన్షియల్ ఎక్స్పెన్స్ వల్ల ప్రాఫిట్ ఫినాన్షియల్ బుక్స్ లో మారిపోయే ఛాన్స్ ఉందా లేదా? సో ఆ రీజన్ వల్ల 2 ప్రాఫిట్స్ వ్యారీ అవ్వచ్చు, 1 రీజన్. అలాగే సెకండ్ రీజన్ ఈజ్ ఫినాన్షియల్ ఇన్కమ్. ప్యూర్ ఫినాన్షియల్ బుక్స్ ఇన్కమ్స్ నేను మాట్లాడేది. సో ప్యూర్ ఫినాన్షియల్ బుక్స్ ఎక్స్పెన్స్, అలాగే ప్యూర్ ఫినాన్షియల్ బుక్స్ ఇన్కమ్. సో ఇన్కమ్ అనేటప్పటికి సేల్ అంటాం. సో సేల్ అనేది ఆల్రెడీ కాస్టింగ్ బుక్స్ లో కూడా కన్సిడర్ చేస్తాం. సో డిఫరెన్స్ రావడానికి రీజన్స్ మనం వెతుకుతున్నాం కాబట్టి, సో ప్రాఫిట్ ఎందుకు వ్యారీ అవుతుందంటే సేల్ అనకూడదు, ఎందుకంటే సేల్ అనేది ఆల్రెడీ 2 చోట్ల రాస్తాం మనం. సో ఓన్లీ ఫినాన్షియల్ బుక్స్ లో రాసి కాస్టింగ్ బుక్స్ లో రాయినటువంటి ఇన్కమ్స్ ప్యూర్ ఫినాన్షియల్ ఇన్కమ్స్. సో అంటే లైక్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, డివిడెండ్. వెరీ గుడ్. ఇది కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్పెండిచర్ కింద ఉన్నది. అది ఎక్కడ వస్తుంది? ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నాం. ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్కమ్ నాన్న. డివిడెండ్ అనేది ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్పెండిచర్ నాన్న కదా. సో డివిడెండ్ అనేది ఏ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది? నాకు ఫినాన్షియల్ ఎక్స్పెన్స్ లోకి వెళ్తుంది. ఫినాన్షియల్ ఇన్కమ్స్ మాట్లాడుతున్నాను నేను. ఇంట్రెస్ట్, రెంట్ రిసీవ్డ్ లో డివిడెండ్ రిసీవ్డ్ రాసుకోవచ్చు, డివిడెండ్ ఎక్స్పెండిచర్ పెయిడ్ కాకుండా కావాలనుకుంటే, లైక్ షేర్స్ లో కానీ ఇన్వెస్ట్ చేసి ఉంటే. సో డివిడెండ్ రిసీవ్డ్, రైట్. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్ ఇందాక అనుకున్న ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్ అని, ఇది ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్ ఎక్సెట్రా. ఎక్సెట్రా. ఇవన్నీ కూడా ఫినాన్షియల్ ఇన్కమ్స్ అనేవి కేవలం ఫినాన్షియల్ బుక్స్ లో P&L అకౌంట్ లో క్రియేట్ చేయడం వస్తాయి, కాస్టింగ్ బుక్స్ లో రావు. అందువల్ల ప్రాఫిట్ ఏమవచ్చు? వ్యారీ అవ్వచ్చు, డిఫర్ అవ్వచ్చు. సో డిఫరెంట్ రీజన్స్ రాస్తాం. సో సార్ ఇప్పుడు ఎక్స్పెన్స్ ఓన్లీ ఫినాన్షియల్ బుక్స్ లో రాసాం, ఇన్కమ్స్ ఓన్లీ ఫినాన్షియల్ బుక్స్ లో రాస్తాం, అలాగే కాస్టింగ్ లో కూడా ఉండవా? కాస్టింగ్ లో కూడా ఎక్స్పెండిచర్ ఉంటుందన్న, అది కాస్టింగ్ బుక్స్ లో మాత్రమే రాస్తాం, ఫినాన్షియల్ బుక్స్ లో రాయం. రైట్. వాటిని మనం అంటున్నాను నోషనల్ ఎక్స్పెన్సెస్. స్టార్టింగ్ లో ఇది కూడా మనం నేర్చుకున్నాం. సమ్ నోషనల్ ఎక్స్పెన్సెస్ అనేవి రికార్డెడ్ ఓన్లీ ఇన్ కాస్టింగ్ బుక్స్, రికార్డెడ్ ఓన్లీ ఇన్ కాస్టింగ్ బుక్స్, ఎందుకంటే దాని కాస్ట్ కింద కన్సిడర్ చేస్తాం కాబట్టి. ఫినాన్షియల్ బుక్స్ లో దాన్ని అసలు కన్సిడర్ చెయ్యం, అలాంటప్పుడు ప్రాఫిట్ వ్యారీ అవుతుంది. సో నోషనల్ ఎక్స్పెన్స్ అంటే లైక్ మనం ప్రిమిసెస్ మందే, సో రెంట్ రాసుకోవడం, పే చేయకపోయినా రెంట్ రికార్డ్ చేయడం, క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ రికార్డ్ చేయడం, ఓనరే శాలరీ తీసుకుంటే రికార్డ్ చేయడం. నిజంగా శాలరీ కాదు నా,
రైట్. సో ఇలాంటి అన్ని కూడా రికార్డ్ చేసుకుని ఎక్స్పెండిచర్ పే చేయకపోయినా కూడా రికార్డ్ చేసుకునే విధానాన్ని మనం అంటాం నాషనల్ ఎక్స్పెన్స్ అంటాం. అది కేవలం కాస్టింగ్ బుక్స్ లో ఉంటుంది, ఫినాన్షియల్ బుక్స్ లో దాని ఎఫెక్ట్ అనేది అసలు ఉండదు. రైట్. సో దీని వల్ల కూడా ప్రాఫిట్ వ్యారీ అవుతుంది. ఫినాన్షియల్ ఎక్స్పెన్స్ లో అది ఇంకర్ అయితేనో పేమెంట్ అయితేనో మనం రికార్డ్ చేస్తాం నాన్న, అది ఇంకర్ అవ్వకపోయినా పేమెంట్ అవ్వకపోయినా మనం రికార్డ్ చెయ్యం నాన్న. సో కాస్టింగ్ బుక్స్ లో అలాంటివి కూడా రికార్డ్ చేస్తాం. ఈ రీజన్ వల్ల కూడా ప్రాఫిట్ వ్యారీ అవ్వచ్చు. రైట్. ఇవి రీజన్స్ అన్న, ఇవి కొన్ని రీజన్స్. ఇవి కాకుండా ఇంకా వాల్యుయేషన్ ఆఫ్ స్టాక్స్, ఇది ఒక రీజన్. మరి నేను రీజన్స్ రాస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో వాల్యుయేషన్ ఆఫ్ స్టాక్, ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ ఉందనుకున్నా, ఎలా వాల్యూ చేస్తాం స్టాక్ ని? లీఫో, ఫీఫో, వెయిటెడ్ యావరేజ్, ఏమైనా చేయొచ్చు మెథడ్స్. అవి రెండు చోట్ల సేమ్ ఉంటే ప్రాబ్లమే లేదు. రైట్. ఫినాన్షియల్ బుక్స్ లో కాస్టింగ్ బుక్స్ లో కూడా రెండు చోట్ల సేమే ఉండే ఛాన్స్ ఉంటుంది. సో రా మెటీరియల్ లో పెద్ద ప్రాబ్లం రాదు, రెండు బి. అయితే ఇది మెథడ్స్ కాస్టింగ్ లో వాడతాం నాన్న. బట్ అకౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేప్పటికి A:2 ఇన్వెంటరీ వాల్యుయేషన్ రూల్స్ అప్లై చేస్తాం. కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఇస్ లోవర్ అప్లై చేయాలి. సో రా మెటీరియల్ అండ్ కంపేర్ టు ఫినిష్డ్ గుడ్స్ తో కంపేర్ చేసి వాల్యుయేషన్ చేయాలి. సో A:2 ప్రకారం మనం వాల్యూ చేస్తాం దీనిలో అకౌంటింగ్ ఫినాన్షియల్ బుక్స్ లో కదా. సో ఇవేమో కాస్ట్ బుక్స్ లో మనం ఇలా వాల్యూ చేస్తాం. సో కాస్ట్ బుక్స్ లో ఒకలాగా, ఫినాన్షియల్ బుక్స్ లో ఒకలాగా. సో కాస్టింగ్ బుక్స్, ఫినాన్షియల్ బుక్స్, సో రెండు చోట్ల డిఫర్ అవుతుంది కదా. సో ఇక్కడ లీఫో చేస్తాం, ఇక్కడ లీఫో చేస్తాం, బట్ మళ్ళీ వాల్యుయేషన్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ వల్ల వేరే వాల్యూ రికార్డ్ చేసే ఛాన్స్ ఉంది, స్టాక్ వాల్యూ మారిపోవచ్చు. అలాగే నెక్స్ట్ WAP, ఇన్ ద సేమ్ వే ఫినిష్డ్ గుడ్స్. సో మూడు స్టాక్స్ కూడా ఫినిష్డ్ గుడ్స్ కూడా అంతే కదా. సో WAP ఇస్ వాల్యూడ్, ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తాం, ఆర్ మార్కెట్ వాల్యూ ఇచ్చేవారు లోవర్ అప్లై చేస్తాం. సో అది ఫైనాన్షియల్ బుక్స్ లో. కాస్టింగ్ బుక్స్ లో అయితే కనుక WAP వాల్యూడ్ ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్. ఈ విషయాలన్నీ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే స్టాక్ ఈజ్ వాల్యూడ్ డిఫరెంట్లీ ఇన్ ఫినాన్షియల్ బుక్స్ అండ్ కాస్టింగ్ బుక్స్. ఈ రీజన్ వల్ల కూడా స్టాక్ వాల్యూ మారితే ఆటోమేటిక్ గా ప్రాఫిట్ కూడా ఏమవుతుందన్న, మారిపోయే ఛాన్స్. రైట్. సో వాల్యుయేషన్ ఆఫ్ స్టాక్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అండి దీనిలో. లాస్ట్ అండ్ ఫైనల్లీ రాసిద్దాం. అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్. సో ఓవర్ హెడ్ అనే దాన్ని మనం, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అనే దాన్ని మనం అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్ కాస్ట్ బుక్స్ లో ఫాలో అవుతాం. బట్ ఫినాన్షియల్ బుక్స్ లో ఓవర్ హెడ్ అనే దాన్ని ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు అయితే అంత రికార్డ్ చేస్తాం నాన్న, అంతేగాని దానిలో అబ్జార్ప్షన్ కాన్సెప్ట్ ఉండదు. సో కాబట్టి అండర్ ఓవర్ అబ్జార్ప్షన్ కూడా ప్రాఫిట్ వ్యారీ అవడానికి ఒక రీజన్. ఒకవేళ అండర్ ఓవర్ అబ్జార్ప్షన్ కానీ నువ్వు అడ్జస్ట్ చేసేసావు అనుకో ప్రాఫిట్ కి, అప్పుడు మళ్ళీ రెండు డిఫర్ అవ్వవు. ఒకవేళ అడ్జస్ట్ చేయకపోతే దాన్ని కూడా డిఫరెన్స్ లో మనం చూపించాలి. రైట్. ఇవి రీజన్స్ నాన్న. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రీజన్స్ 5 రీజన్స్ నేను చెప్పాను. ఈ 5 రీజన్స్ వల్ల కాస్టింగ్ బుక్స్ అండ్ ఫినాన్షియల్ బుక్స్ రెండు చోట్ల కూడా ప్రాఫిట్ అనేది వ్యారీ అవుతుంది. సో అది ప్రాఫిట్ డిఫర్ అవడానికి రీజన్ నాన్ ఇంటిగ్రల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం వల్ల జరుగుతుంది. ఇంటిగ్రల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తే కనుక సో సెపరేట్ ప్రాఫిట్స్ అనేవి ఏమి రికార్డ్ చేయం. నేను ఓన్లీ కాస్ట్ వరకే క్యాలిక్యులేట్ చేస్తాం, ప్రాఫిట్ వేరియేషన్ గురించి మనం అసలు మాట్లాడడం. రెండు కలిసిపోయి ఉంటాయి కాబట్టి రెండు పర్పస్ డైరెక్ట్ గా కనబడుతూ ఉంటాయి. సో ఈ డిఫరెన్సెస్ లైక్ క్యాష్ బుక్ లో బ్యాంక్ కాలమ్ మనం BRS చేస్తుంటాం, మనము బ్యాంక్ కాలమ్ మెయింటైన్ చేస్తాం, బ్యాంకర్ బ్యాంక్ కాలమ్ మెయింటైన్ చేస్తాడు. సో రెండు ఎందుకు వేరీ అయ్యాయంటే రీజన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. BRS బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్. సిమిలర్లీ మన కాస్టింగ్ బుక్స్ లో మనం ఇప్పుడు మనం రెండు చార్జ్ చేయట్లేదు, ఇది అబ్జర్వ్ చేయాలి. కాస్టింగ్ బుక్స్ లో మనం ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఫినాన్షియల్ బుక్ లో ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తాం. రెండు ప్రాఫిట్స్ ఎందుకు వేరే అయ్యాయో ఆ రీజన్స్ అన్ని కూడా జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకుని ఒక స్టేట్మెంట్ తయారు చేయడాన్ని మనం అంటాం రికన్సిలేషన్ ఆఫ్ ప్రాఫిట్ అని అంటాం. రైట్. ఇదేనా థియరీ. సో వీటిని బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ప్రాబ్లం నెంబర్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 9, ఇలిస్ట్రేషన్ నెంబర్ 10, 11. సో 3 చేయాలి. సో చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు సమ్స్, సో మీ దగ్గర మెటీరియల్ లేదన్నారు కాబట్టి ముందు మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేద్దాం. ప్రాక్టీస్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసేద్దాం. ఇప్పుడు అందరూ కూడా క్వశ్చన్ నెంబర్ 5
ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 5 ఓపెన్ చేయనా. సో బిఫోర్ దట్ చెప్పిన థియరీలో ఏమైనా డౌట్స్ ఉంటే చెక్ చేసుకోండి. సో ఇప్పుడు చెప్పిన థియరీలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగనా, లేకపోతే కనుక మనం సమ్ సాల్వ్ చేద్దాం. థ్యాంక్స్. సో ఎవరికేం డౌట్స్ లేవు అయితే సో సమ్ స్టార్ట్ చేద్దామా. సమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 5. మాకు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలని, సో జాగ్రత్తగా క్వశ్చన్ చదువుతున్నప్పుడు అర్థం చేసుకోండి. దాని తర్వాత మనం వాటిని సాల్వ్ చేయడం ఎలా అనేది చూద్దాం, రికన్సిలేషన్ ఎలా అనేది చూద్దాం. ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ from the financial books of a company having a normal production capacity of 60,000 units for the year ending on 31st March 2018. The following information is available from the financial books of a company having the normal production capacity of 60,000 units for the year ending on 31st March. And the financial books year end అయిపోయిన తర్వాత కొంత ఇన్ఫర్మేషన్ ఫినాన్షియల్ బుక్స్ నుంచి తీసుకున్నాను నేను ఇన్ఫర్మేషన్. ఓకేనా. సో దానిలో సేల్స్ 10 lakhs అంట 50,000 యూనిట్స్ సేల్ చేశారంట. అలాగే దెర్ వాజ్ నో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ స్టాక్. సో ఫినిష్డ్ స్టాక్ ఓపెనింగ్ క్లోజింగ్ స్టాక్ ఏమీ లేవంట. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేజెస్ కాస్ట్ 5 lakhs and 2,50,000 రెస్పెక్టివ్లీ. సో వేజెస్ అలాగే మెటీరియల్ ఎంత ఎగ్జాక్ట్ ఖర్చు అయిందో చెప్తున్నాను. అలాగే యాక్చువల్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ వర్ 1,50,000 ఆఫ్ విచ్ 60% వర్ ఫిక్స్డ్. సో ఎక్స్పెండిచర్ ఖర్చు అయిందంట 1,50,000 of 60% were fixed and 60% fixed and expenditure. And actual administrative expenses related to the production activities were 45,000 rupees, which are completely fixed. Motto fixed and actual selling and distribution expenses were 30,000 rupees, of which 40% are fixed. Interest and dividend received is 15,000. ఇదేనా మనకి ఇచ్చినటువంటి డేటా. ఇది ఫినాన్షియల్ బుక్స్ నుంచి తీసుకున్నటువంటి ఎక్స్పెండిచర్ అండ్ సేల్స్ రిలేటెడ్ డేటా. సో మనం అడుగుతున్న క్వశ్చన్ యు ఆర్ రిక్వైర్డ్ టు పాయింట్ నెంబర్ ఏ ఫైండ్ అవుట్ ది ప్రాఫిట్ యాజ్ పర్ ది ఫినాన్షియల్ బుక్స్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ ఆన్ 31st March 2018. ఫినాన్షియల్ బుక్స్ ప్రకారం ప్రాఫిట్ కనుక్కోండి అని క్వశ్చన్ అడిగాను. 2, ప్రిపేర్ ది కాస్ట్ షీట్ అండ్ అసర్టైన్ ది ప్రాఫిట్ యాజ్ పర్ ది కాస్ట్ అకౌంట్స్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ ఆన్ 31st March 2018, assuming that the indirect expenses are absorbed on the basis of normal production capacity. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. కాస్ట్ షీట్ ప్రిపేర్ చేయమని, కాస్ట్ షీట్ అంటే మన కాస్ట్ అన్నింటిని యాడ్ చేయడం. అండ్ అసర్టైన్ ది ప్రాఫిట్ యాజ్ పర్ ది కాస్ట్ అకౌంట్స్, కాస్టింగ్ రూల్స్ ప్రకారం ప్రాఫిట్ ని కనుక్కోండి. అస్యూమింగ్ ద ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ అబ్జార్బ్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ నార్మల్ ప్రొడక్షన్ కెపాసిటీ. సో నార్మల్ ప్రొడక్షన్ కెపాసిటీ ప్రకారం ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అబ్జార్బ్ అయ్యాయి అంటే ఓవర్ హెడ్స్ అబ్జార్బ్ అయ్యాయి అని అజంప్షన్ తీసుకుని చెప్పినాడు. వాటి చెప్పకపోయినా మనం ఎప్పుడు కూడా కాస్టింగ్ లో ఓవర్ హెడ్స్ అనే వాటిని అబ్జార్బ్ చేస్తాం, రైట్. నెక్స్ట్, అండ్ ప్రిపేర్ ద స్టేట్మెంట్ రికన్సిలింగ్ ప్రాఫిట్ షోన్ బై ఫినాన్షియల్ అండ్ కాస్ట్ బుక్స్. ఇది క్వశ్చన్. సో ఈ సమ్ నేను స్టూడెంట్ పార్ట్స్ కింద చేస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే
ఫస్ట్ వర్కింగ్ నోట్ నేను తయారు చేస్తున్నాను ఆ పాయింట్ ఏ వర్కింగ్ నోట్ పాయింట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ యాజ్ పర్ ఫినాన్షియల్ బుక్స్. క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ యాజ్ పర్ ఫినాన్షియల్ బుక్స్. సో ఫినాన్షియల్ బుక్స్ ప్రకారం ప్రాఫిట్ ఎంత ఫస్ట్ కనుక్కుందాం మనం. సో ఫినాన్షియల్ బుక్స్ అంటే యూ కెన్ రైట్ డౌన్ ది P&L అకౌంట్. సో ట్రేడింగ్ P&L నుంచి లేదా P&L అకౌంట్ నుంచి ఫార్మాట్ అది పెద్ద ఇంపార్టెంట్ కాదు నాకు తెలియదు, ఎందుకంటే కాస్టింగ్ లో మనకి జస్ట్ క్యాలిక్యులేట్ చేస్తుంది ప్రాఫిట్ ఆర్ లాస్ అంతే, రైట్. సో దీనిలో సేల్స్ ఇచ్చాడు, ఫస్ట్ సేల్స్ డేటా రాస్తాను. సేల్స్ ఇన్కమ్ వచ్చి 10 lakhs, అయితే యూనిట్స్ వచ్చి 50,000 యూనిట్స్ సేల్ చేశాడు. స్టాక్ కూడా లేదన్నాడు, అంటే ప్రొడక్షన్ కూడా 50,000, రైట్. సో ఐడెంటిఫికేషన్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ అలాగే స్టాక్ లేదని చెప్పాడు. మెటీరియల్ అన్నాడు, సో రాస్తాను 2 డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్ 5 lakhs, అలాగే సో 2 డైరెక్ట్ లేబర్ కాస్ట్ 2,50,000. మీదంతా ఫినాన్షియల్ బుక్స్ ఇన్ఫర్మేషన్ అంటే అంతా ఇంకర్ అయింది, యాక్చువల్ గా ఆయన ఖర్చు అన్న, ఎందుకంటే దీస్ ఆర్ ద డేటా రిలేటెడ్ ఫ్రమ్ అవైలబుల్ ఫ్రమ్ ఫినాన్షియల్ బుక్స్ అని చాలా క్లియర్ గా ఇచ్చాడు. ఫర్ ది ఇయర్ ఎండింగ్, ఒక ఇయర్ మొత్తానికి జరిగిన డేటా యాక్చువల్ డేటా ఇచ్చాను అనమాట మనకి. 2 తర్వాత యాక్చువల్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. సో ఫిక్స్డ్ అయితే ఏంటి, వేరియబుల్ అయితే ఏంటి. యాక్చువల్ ఎక్స్పెన్సెస్ 1,50,000, ఫిక్స్డ్ ని వేరియబుల్ ని విడదీయాల్సిన అవసరం P&L అకౌంట్ లో ఏమీ ఉండదు మనకి ఫినాన్షియల్ బుక్స్ లో. సో 2 అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ వచ్చి 45,000 అంట. అలాగే నెక్స్ట్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ వచ్చి 30,000 అంట. ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్ రిసీవ్డ్, సో అది కూడా రాస్తాం కదా ఇన్కమ్ కింద ఫినాన్షియల్ బుక్స్ లో. ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్ ఇన్కమ్ రిసీవ్డ్ 15,000. ఇవి నా ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ ఫినాన్షియల్ బుక్స్. సో దీని నుంచి ఫినాన్షియల్ ప్రాఫిట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయండి నాన్న. ప్రాఫిట్ ఎంత వచ్చిందో ఫినాన్షియల్ ప్రాఫిట్ 10,15,000 మైనస్ 5 lakh minus 2,50,000 minus 1,50,000 minus 75,000, 45, 35. So the answer is 40,000. See 40,000 అనేది ఏ ప్రాఫిట్ అనేది, ప్రాఫిట్ యాజ్ పర్ ది ఫినాన్షియల్ బుక్స్. అయితే మళ్ళీ ఇంకొకటి మన ప్రాఫిట్ యాజ్ పర్ ది కాస్టింగ్ రూల్స్ కూడా కనుక్కోవాలి కదా. వర్కింగ్ నోట్ నెంబర్ 2 క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ యాజ్ పర్ కాస్టింగ్ బుక్స్ ఆర్ కాస్ట్ రికార్డ్స్ అలాగే అనొచ్చు. ఇది కనుక్కో. సో దీన్ని కనుక్కోవడం కోసం మనం ఉపయోగించేదే కాస్ట్ షీట్. కాస్ట్ షీట్ ద్వారా కనుక్కోవచ్చు డైరెక్ట్ గా. సో కాస్ట్ షీట్ తెలియనప్పుడు సో మనం ఆల్రెడీ అకౌంట్స్ కూడా తయారు చేసాం కదా, అకౌంట్స్ ద్వారా కూడా కాస్టింగ్ ప్రాఫిట్ కనుక్కోవచ్చు. లెడ్జర్ అకౌంట్స్, మన లెడ్జర్ అకౌంట్స్ తయారు చేయడం కూడా ఆల్రెడీ నేర్చుకున్నాం. సో లెడ్జర్స్ కూడా తయారు చేయొచ్చు. సో క్వశ్చన్ లో కాస్ట్ షీట్ తయారు చేయమని అడు కాస్ట్ షీట్ తయారు చేస్తాను. కాస్ట్ షీట్ మనకు అవ్వకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదన్న. కాస్ట్ షీట్ అంటే మన కాస్ట్ అకౌంటింగ్ ఏదైతే చేసాం అదే, రైట్. దానిలో ఏవైతే ఖర్చులు యాడ్ చేసుకుంటూ వెళ్ళామో అదే ప్రొసీజర్. అన్ని ఖర్చులు WIPకి యాడ్ చేస్తాం కదా, ఆ ప్రొసీజర్ అప్లై చేయడమే కాస్ట్ షీట్, రైట్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని కాస్ట్ షీట్ లో ఎక్స్పెండిచర్ నేను ఫస్ట్ డైరెక్ట్ థింగ్స్ అన్ని యాడ్ చేయాలి. మా ఫ్యాక్టరీ కాస్ట్ ఆల్రెడీ మనం కాస్ట్ క్లాసిఫికేషన్ లో నేర్చుకున్నాం, అవన్నీ ఇక్కడ మనం తీసుకొని వస్తాం. ఫస్ట్ ఫ్యాక్టరీ కాస్ట్, తర్వాత ప్రొడక్షన్ కాస్ట్, తర్వాత టోటల్ కాస్ట్ ఆఫ్ సేల్స్. సేమ్ కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ లో మనం ఫాలో అయిన ప్రొసీజర్ ఇక్కడ నేను చేస్తాను. ఫస్ట్ డైరెక్ట్ మెటీరియల్. సో డైరెక్ట్ మెటీరియల్ 5 lakhs చెప్పాను. సో మెటీరియల్ 5 lakhs ఇంటర్నల్ గా రాశాను. సరే కాస్టింగ్ బుక్స్ లో మెటీరియల్ ఇక్కడ సేమా, సో డిఫరెంట్ అని ఎక్కడ చెప్పలేదు, సో సేమ్ తీసుకున్నాను. డైరెక్ట్ వేజెస్, సో డైరెక్ట్ వేజెస్ కూడా ఎక్కడ ఇన్ఫర్మేషన్ లో డిఫరెన్స్ చెప్పలేదు, సో రెండు సేమ్ నేను తీసుకున్నాను. సో డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏమి ఇన్ఫర్మేషన్ లో లేవు. సో మూడింటిని కలిపితే మనం అంటానన్నా ప్రైమ్ కాస్ట్. ప్రైమ్ కాస్ట్ వచ్చి 7,50,000. దీనికి యాడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ కాస్ట్, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అన్ని కలిపి దాన్ని మనం అంటాం ఫ్యాక్టరీ కాస్ట్ అంటాం. దాన్ని WIP అని కూడా అంటాం. మన లెడ్జర్స్ పాయింట్ ఆఫ్ లో WIP లెడ్జర్ అంటాం. సో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ వచ్చేప్పటికి దీనిలో రెండు ఉన్నాయి నన్ను, ఒకటి వేరియబుల్, రెండోది ఫిక్స్డ్. సో రెండు కలిపి రాసుకోకూడదా అంటే ఫిక్స్డ్ ఓవర్ హెడ్ మనం అబ్జర్వ్ చేస్తాం, కాన్సెప్ట్ ఆఫ్ అబ్జార్ప్షన్ అప్లై చేయాలి. వేరియబుల్ ఓవర్ హెడ్స్ అంటే ప్రొడక్షన్ జరిగితే అవుద్ది, లేకపోతే అవ్వదు. సో అది ఈజీగా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ లో మనకి ఇచ్చాను 1,50,000 చెప్పాను ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. 1,50,000 లో ఎంత పర్సెంటేజ్ వేరియబుల్ అని చెప్తున్నాడు వాడు మనకి
60% ఫిక్స్డ్ అని చెప్తున్నాడు. సో దాని అర్థం వేరియబుల్ ఈస్ 40%. 60,000. అయితే ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఇంకెంత అవుతుంది సార్ రిమైనింగ్? 1,50,000 - 60 90,000. కానీ 90,000 ని మనం ఎన్ని యూనిట్స్ కోసం అబ్జర్వ్ చేద్దామని అనుకున్నాం. క్వశ్చన్ స్టార్టింగ్ లో మనకి చదివితే 60,000 కెపాసిటీ ఉంది అని అనుకున్నాం. అంటే ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ 60,000 కెపాసిటీకి అవుతాయి కదా నాన్న. అబ్జార్ప్షన్ దీన్ని ప్రీ డిటర్మైన్డ్ రేట్ అంటాం. సో యాక్చువల్లీ బడ్జెట్ మనం ప్లాన్ చేసుకుంది యాక్చువల్లీ ఒకటే అయిందని మనం ఊహించుకుంటే ఈ 90,000 ని 60,000 యూనిట్స్ కోసం అబ్జర్వ్ చేసేవాళ్ళం. దీన్ని మనం అంటాం ప్రీ డిటర్మైన్డ్ రేట్ అంటాం. ఇంటూ యాక్చువల్ యూనిట్స్, యాక్చువల్ బేసిస్ ఎన్ని 50,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాం, సేల్ చేసాం. మరి పాయింట్ అర్థమవుతుంది అందరికి. మనకి 90,000 ఫిక్స్ ఓవర్ హెడ్ అయింది, యాక్చువల్గా అయింది. కానీ యాక్చువల్ గా ఖర్చు ప్లాన్ చేసుకునేటప్పుడు నేను ఎన్ని యూనిట్స్ కి కస్టమర్ కి ఛార్జ్ చేద్దాం అనుకుంటాను? 60,000 యూనిట్స్ అనుకున్నాను. మరి అలాంటప్పుడు నేను మొత్తం అంతా కూడా కస్టమర్ కి ఛార్జ్ చేసి ఉంటానా? చేసి ఉండను. ఎన్ని యూనిట్స్ ప్రకారం అయినాయి నాకు యాక్చువల్ గా 50,000 అని నేను 50,000 యూనిట్స్ అబ్జర్వ్ చేశాను. సరే ఇంక మరి మిగిలిన అబ్జర్వ్ చేయలేదు కదా, ఇట్స్ కాల్డ్ అండర్ అబ్జర్ప్షన్. రైట్? 90,000 by 60,000 into 50,000 that equals to 75,000. సరే అంటే మన కస్టమర్ కి 75,000 అబ్జర్వ్ చేసాము. సరే మిగిలిన 15,000 ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాము? మిగిలిన యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే చేయలేదు, సో అండర్ అబ్జర్ప్షన్. ఒకవేళ ప్రీ డిటర్మైన్డ్ రేట్ కి ఈ 90,000 బడ్జెట్ కూడా ఇదే కాదు అని మనకి ఎక్కడ చెప్పలేదు. సో కాబట్టి మన అజంప్షన్ ఇప్పుడు బడ్జెట్ ఏదో ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎంత ఎస్టిమేట్ చేస్తామో అంతే అవుతుంది. యూనిట్స్ అని ప్రొడ్యూస్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో మనం ఎస్టిమేట్ చేసిందే అయ్యి ఉంటుంది కాబట్టి సో 90,000 అయ్యిందని ఎక్స్పెక్ట్ చేసాం. దాని 60,000 యూనిట్స్ కి మనం అబ్జర్వ్ చేద్దాం అనుకున్నాం, కానీ 50,000 యూనిట్స్ అయింది. సో దీన్నే మనం అంటాం 90,000 బడ్జెటెడ్ ఓవర్ హెడ్ బై budgeted units is known as predetermined rate. Predetermined rate into actual basis is known as overhead absorption formula. Right? So 1,35,000 factory overheads ni add chesam. Add cheste so total amount of 7,50,000 plus 1,35,000 is known as 8,85,000 is known as factory cost or works cost. Elagana pelachchu. So it is known as factory cost or works cost. సో దీనికి మనం యాడ్ చేస్తామన్నా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్. నీకు గుర్తుంటే అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ ఆర్ చార్జ్ టు ప్రొడక్ట్ కాస్ట్ ఫినిష్డ్ గుడ్స్. సో అది మనం చేస్తున్నాం. సో ఫినిష్డ్ గుడ్స్ యాడ్ అవ్వాలంటే వచ్చిన వాల్యూ ఫినిష్డ్ గుడ్స్ వాల్యూ అనకూడదు. సో యాడ్ అవ్వాలంటే అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ కూడా యాడ్ చేయాలి. సో అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ లో కూడా సో ఆల్ ఆర్ ఫుల్లీ ఫిక్స్డ్ అన్నాడు. సో 45,000 డివిజన్ 60,000 into 50,000 సేమ్ క్యాలిక్యులేషన్. Absorbed. All indirect expenses are absorbed. And so our procedure we apply chestam. Division 60,000 into 50,000 that equals to 37,500 is the administrative overheads. Administrative overheads add chesthe vachidana మనం అంటాం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనాలి. మరి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎవరికైనా వర్డింగ్స్ అర్థం కాకపోతే తెలుసుకోండి, అడగండి. ప్లస్ 8,85,000 that equals to 9,22,500 కాస్ట్ షీట్ line. సో కాస్ట్ లన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్దాం. సో ముందంతా ఫ్యాక్టరీ వరకు యాడ్ చేస్తాం, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ యాడ్ చేస్తాం, తర్వాత సెల్లింగ్ ఓవర్స్ యాడ్ చేస్తాం, అయిపోతుంది. సో తర్వాత సో ప్రొడక్షన్ కాస్ట్ స్టాక్ ఈజ్ ఆల్వేస్ వాల్యూడ్ ఎట్ స్టాక్ ఫినిష్డ్ గుడ్ స్టాక్ ఈజ్ ఆల్వేస్ వాల్యూడ్ ఎట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ స్టేజ్. సో వాట్ ఇస్ ద ఫినిష్డ్ స్టాక్? సో స్టాక్ లేదు, సో నో ప్రాబ్లం. సో స్టాక్ లేదు కాబట్టి క్వశ్చన్ లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అన్నా ఒకటే, ప్రొడ్యూస్ చేసిందే సేల్ చేశాను. రైట్ అన్న. సో అయితే దీంతో పాటుగా మరి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఓకే, కానీ కాస్ట్ ఆఫ్ సేల్స్ అది కాదు. ఎందుకంటే దానికి ఇంకా ఏం ఎంకర్ అయ్యాం? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ ఎంకర్ అయ్యాం. రైట్ అన్న. సో దీన్ని ఇక్కడ నేను కంటిన్యూ చేస్తాను, నెక్స్ట్ డే లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. సో దీనిలో కూడా వేరియబుల్ ఉన్నాయి, ఫిక్స్డ్ ఉన్నాయి. సో అసలు ఇంకా అయినటువంటి ఎక్స్పెండిచర్ ఎంత అంటే కనుక 30,000. దానిలో ఫిక్స్డ్ ఎంత, వేరియబుల్ ఎంత? ఫిక్స్డ్ 40% ఆన్ ఫిక్స్డ్ అని చెప్పాను. సో 30,000 into 60% వేరియబుల్. 18,000 is a variable expenditure. సో 30,000 లో 8,000 పోతే 12,000 ఫిక్స్డ్ అన్నాను. అయితే 12,000 ఎన్ని యూనిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం అబ్జర్వ్ చేద్దాం అనుకున్నాం? 60,000 యూనిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అబ్జర్వ్ చేద్దాం అనుకున్నాం. బట్ యాక్చువల్ గా ప్రొడ్యూస్ అయింది కాలం 50,000. ఇది కూడా అండర్ అబ్జర్ప్షన్ అయినా. సో 12,000 by 60,000 into 50,000 that equals to 10,000. So that equals to 28,000 is added to cost of goods sold. It is known as cost of sales. So my ఇవన్నీ వర్డ్స్ మనం నేర్చుకున్నాయే కదా కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ లో. సో కాస్ట్ ఆఫ్ సేల్స్, దీన్ని కాస్ట్ షీట్ అంటాం.
సో కాస్ట్ షీట్ ప్రిపరేషన్ దీనికి పెద్ద కష్టం కాదని జనరల్ గా అర్థం చేసుకోవచ్చు. కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ ఏదైతే మనం ఫాలో అయ్యామో అదే కాస్ట్ షీట్ అని, అదే లెడ్జెస్ కాకుండా డైరెక్ట్ గా ఒక్కొక్క ఐటమ్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం, రైట్? సో కాస్ట్ ఆఫ్ సేల్స్. సో కాస్ట్ ఆఫ్ సేల్స్ తెలిసిందన్న, దిస్ కాస్ట్ ఆఫ్ సేల్స్ ఇస్ కంపేర్డ్ విత్ సేల్స్ ఇన్ కాస్టింగ్ P&L. జనరల్ గా అక్కడ మనం కాస్టింగ్ P&L అదే చేస్తాం. ఇట్ ఇస్ నోన్ యాజ్ నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్. ద సేల్స్ ఈస్, సేల్స్ అని చెప్పాను క్వశ్చన్ లో 10 lakhs. సారీ, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లేదా, కాస్ట్ ఆఫ్ సేల్స్ ఎంత 28 ప్లస్ 9,22,500 కదా, 28 ప్లస్ 9,22,500 సెకండ్. సో 9,50,000 టోటల్. సో ఈ టోటల్ అనేది కాస్ట్ ఆఫ్ సేల్స్ ఇది కాదు, ఇంటర్నల్ కాలం ఎక్స్టర్నల్ కాలం వచ్చింది, రెండు కలిపి 9,50,500. మరి చెక్ చేయండి, 9,22,500 కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ expenditure 28, total 9,50,500. The sales is 10 lakhs. Then the profit is balance figure. Cost of sales or profit equals to sales. So 10 lakhs minus 9,50,500, that equals to 49,500 is the profit as per the cost records. Profit as per the cost records. First of all, అందరూ కూడా రెండు స్టేట్మెంట్స్ లోని డిఫరెన్స్ అబ్జర్వ్ చేసుకోండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. లోకేష్, రెండు స్టేట్మెంట్స్ అర్థమైనాయా? రైట్. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాలన్నా దీన్నే కాస్ట్ షీట్ అంటే ఇంకొక చాప్టర్ ఉంది మనకి తర్వాత. సో మనం దీన్ని పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు, ఎందుకంటే కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ ఇది ఒకటే కాబట్టి. ఓకేనా? ఇది మీరు తర్వాత మీరే చేసుకోవచ్చు ఈ చాప్టర్ మొత్తం. అక్షయ్ జైన్, యశ్వంత్, కాస్ట్ స్టేట్మెంట్ అర్థమైందమ్మా? కాస్ట్ షీట్ యశ్వంత్ నీకు అర్థమైంది సార్. ఓకే. శశాంక్? Yes, sir. నిర్మల్, సిద్ధు? Yes, sir. రైట్. Yes, sir. సో మనం రెండు ప్రాఫిట్స్ కనుక్కున్నాను. ఫినాన్షియల్ ప్రాఫిట్ 40, కాస్టింగ్ బుక్స్ ప్రకారం ప్రాఫిట్ 49,500. ఈ రెండు ప్రాఫిట్స్ ని రికన్సిల్ చేస్తూ ఒక స్టేట్మెంట్ తయారు చేయడమే రికన్సిలేషన్ స్టేట్మెంట్. సో రికన్సిలేషన్ స్టేట్మెంట్ లో ఏదో ఒకటి తీసుకోవచ్చు, లైక్ ప్రాఫిట్ యాజ్ పర్ ది కాస్ట్ రికార్డ్స్ ఆర్ ఫైనాన్షియల్ రికార్డ్స్, ఏదైనా తీసుకుని స్టార్ట్ చేయొచ్చు. సో ఒకటి స్టార్ట్ చేద్దాం. ప్రాఫిట్ యాజ్ పర్ ఫినాన్షియల్ రికార్డ్స్. సో ప్రాఫిట్ యాజ్ పర్ ది ఫినాన్షియల్ రికార్డ్స్ ఎంత? 40,000. సో తీసుకుని రీకన్సిల్ చేసుకోవాలి, ఐటమ్ టు ఐటమ్ చెక్ చేసుకోవాలి. మెటీరియల్ 5 lakhs, ఇక్కడ 5 lakhs రాసాం. సో ఎక్స్పెండిచర్ వేజెస్ రాసాం, సేమ్ రాసాం. ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ ఇక్కడ 1,50,000 రాసాం, ఇక్కడ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ 135 రాసాం. అంటే ఇక్కడ ఎక్స్పెండిచర్ ఎక్కువ రాస్తాం, అంటే ప్రాఫిట్ తగ్గిపోయింది కదా. సో ఎక్కువ ఎక్స్పెండిచర్ రాస్తాం మనం కంపేర్ టు కాస్టింగ్ బుక్స్, ఫినాన్షియల్ బుక్స్ లో ఎక్కువ ఎక్స్పెండిచర్ రాస్తాం. సో అప్పుడు నేను దీన్ని ఏం చేయాలన్నా, అడ్జస్ట్మెంట్స్ లో ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ అబ్జార్ప్షన్ ఎక్కువైందో తక్కువైంది, ఇక్కడ తక్కువ అబ్జార్బ్ చేస్తాం, అండర్ అబ్జార్బ్డ్ అంటాం దీన్ని. అండర్ అబ్జార్బ్డ్ ఇన్ కాస్టింగ్ బుక్స్. సో కాస్ట్ రికార్డ్స్ లో అండర్ అబ్జార్బ్డ్ ఉన్నాను. సో దీని ఎక్స్పెండిచర్ ఓవర్ అబ్జార్బ్డ్ ఇన్ ఫినాన్షియల్ బుక్స్. ప్రాఫిట్ తగ్గిపోయిందని, సో పెంచాలి. సో ఎంత ప్రాఫిట్ పెంచాలి నేను? 15,000. సో ఎక్స్పెండిచర్ ఇక్కడ ఎక్కువ రాసాం నేను ఫినాన్షియల్ బుక్స్ లో, ఇక్కడ తక్కువ రాసాం ఎక్స్పెండిచర్. సో ఇక్కడ ఎక్కువ రాయడం వల్ల నా ఎక్స్పెండిచర్ ఇక్కడ ఎక్కువ రాయడం వల్ల ఫినాన్షియల్ బుక్స్ లో ప్రాఫిట్ ఎక్కువ తగ్గిపోయింది. సో ఇది తీసుకుని మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాఫిట్ ని అడ్జస్ట్ చేయాలంటే 15,000 దీన్ని అడ్జస్ట్ చేయాలి, రైట్? అలాగే నెక్స్ట్ 45 ఉంది, ఇక్కడ 37,500 ఉందని. సో 45 minus 37,500, సేమ్ టు సేమ్ ఇంకొక 7,500 యాడ్ చేస్తాం. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ అండర్ అబ్జార్బ్డ్ ఇన్ కాస్టింగ్ బుక్స్ 7,500, అన్ని సేమ్ కదా. అలాగే నెక్స్ట్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ కూడా అండర్ అబ్జార్బ్డ్ ఇన్ కాస్టింగ్ బుక్స్. ఎంత రాసాం? 28,000 మనం అబ్జర్వ్ చేసాం, బట్ ఇక్కడ యాక్చువల్ గా 30 ఎక్సెస్ ఎక్స్పెండిచర్ రాసాం. సో 2,000 ని యాడ్ బ్యాక్ చేస్తాం. ఫినాన్షియల్ ప్రాఫిట్ అంతా కూడా తగ్గిపోయిందని యాడ్ బ్యాక్ చేస్తాం.
ఈవెన్ రీజన్స్ కాకుండా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ అయిపోయినాయి నన్ను అన్ని ఇక్కడ కూడా రాసాం. సేల్స్ ఇక్కడ 10 lakhs రాసాం, ఇక్కడ సేల్స్ 10 lakhs రాసాం. అయితే ఇక్కడ 15,000 ఇన్కమ్ రాసాం నాన్న, ఈ ఇన్కమ్ ఇక్కడ లేదు అసలు. సో కాస్టింగ్ బుక్స్ లో ఇన్కమ్ లేదు, ఇక్కడ ఇన్కమ్ రాసాం నాన్న. మరి ఈ ప్రాఫిట్ రికన్స్ అవ్వాలంటే ఈ ప్రాఫిట్ నుంచి 15 ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్ 15,000 ని మైనస్ చేస్తే దెన్ యూ విల్ గెట్ ప్రాఫిట్ యాజ్ పర్ కాస్టింగ్ రికార్డ్స్. చెక్ చేయండి ఆన్సర్. 40,000 ప్లస్ 15,000 ప్లస్ 7,500 ప్లస్ 2,000 మైనస్ 15,000 దట్ ఈక్వల్స్ టు 49,000. చాలా ఈజీ టాపిక్ నాన్న. సో ఇవి మూడు కానీ ఎగ్జామినేషన్ లో అడిగితే కనుక ఈ క్వశ్చన్ కొంచెం కాంప్లికేషన్స్ తక్కువ ఉన్నాయి, స్టాక్ వాల్యుయేషన్స్ కూడా వస్తాయి. సో అవి కూడా వస్తాయి కనుక ఈ క్వశ్చన్ లో ఆన్ యావరేజ్ ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ 12 to 16 మార్క్స్ క్వశ్చన్ అన్ని అడిగితే. కాస్టింగ్ బుక్స్ ప్రాఫిట్, ఫినాన్షియల్ బుక్స్ ప్రాఫిట్, రికన్సిలేషన్ మూడు అడిగితే. లేదు కొన్ని సార్లు ఎగ్జామినేషన్ లో ఈ ప్రాఫిట్స్ వాడు ఇచ్చేస్తాడు, 2 ప్రాఫిట్స్ వాడు ఇచ్చేసి రీజన్స్ చెప్తాడు. అంటే ఒక స్టేట్మెంట్ ఒక్కటే నువ్వు తయారు చేయగలిగితే చాలు. ఇదైతే 8 మార్క్స్ కు మాత్రమే అడుగుతాడు ఎగ్జామ్ లో మాక్సిమం. ఇదైతే ఒక్క స్టేట్మెంట్ అడిగితే 8 మార్క్స్ స్టేట్మెంట్. ప్రాఫిట్స్ కూడా క్యాలిక్యులేట్ చేయమంటే 12 to 16 మార్క్స్ క్వశ్చన్ అయితే కనుక నేను అడగచ్చు. లేదు కొన్ని సార్లు ఫినాన్షియల్ బుక్స్ P&L ఆడి ఇచ్చేస్తాడు, కాస్టింగ్ బుక్స్ ప్రకారం ప్రాఫిట్ కనుక్కోండి, స్టేట్మెంట్ రికన్సిల్ చేయండి అంటాడు. సో ఒకటి చెప్పి ఒకటి కనుక్కోమనొచ్చు, 3 కనుక్కోమనొచ్చు, 2 కనుక్కోమనొచ్చు, ఏదో ఒకటే కూడా కనుక్కోమని అడగచ్చు. సో ఏది అడిగితే అది చేయాలి. దాని ప్రకారం మనకి ఎగ్జామ్ లో ఆ క్వశ్చన్ కి మార్క్స్ అనేవి అలొకేట్ అయి ఉంటాయి. సో నోట్ చేసుకోండి, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. రికన్సిలేషన్ స్టేట్మెంట్ క్వశ్చన్ నెంబర్ 5 ప్రాక్టీస్ క్వశ్చన్ కంప్లీటెడ్. రైట్. ఇంకొక చిన్న పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ స్టేట్మెంట్ నే అకౌంట్ రూపంలో కానీ ప్రిపేర్ చేస్తే, అంటే రికన్సిలేషన్ స్టేట్మెంట్ ని ది స్టేట్మెంట్ ఇస్ ప్రిపేర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ అకౌంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాఫిట్ అన్నా అంటే అకౌంట్ లో రికన్సిలేషన్ అకౌంట్ తయారు చేస్తాం. ప్రాఫిట్ అంటే క్రెడిట్ సైడ్, ఇన్కమ్ సార్ క్రెడిట్ సైడ్, ఎక్స్పెన్స్ అని డెబిట్ సైడ్ ప్రిపేర్ చేస్తే దాన్ని మనం అంటాం నాన్న మెమరాండమ్ రికన్సిలేషన్ అకౌంట్ అంటాం. సో కొన్నిసార్లు ఎగ్జామ్ లో మెమరాండమ్ రికన్సిలేషన్ అకౌంట్ ప్రిపేర్ చేయండి అని అంటున్నాను. అంటే దిస్ ఇస్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ది రీజన్స్ ఫర్ డిసగ్రిమెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఫ్రమ్ కాస్ట్ రికార్డ్స్ అండ్ ఫినాన్షియల్ రికార్డ్స్. రైట్. సో అకౌంట్ రూపంలో తయారు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ సైడ్ ఇది రాసాం, ప్లస్ ఏదైనా చేసాం అనుకునే ఇవన్నీ ఏమవుతాయి, ప్లస్ అయ్యాన్ని కూడా క్రెడిట్ సైడ్ అనమాట, ప్రాఫిట్ పెరుగుతుంది. మైనస్ అయ్యేది ఏదైనా ఉంటే కనుక డెబిట్ సైడ్ రాస్తాం అంతే. అంటే ఈ స్టేట్మెంట్ ని అకౌంట్ రూపంలో ప్రిపేర్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ మెమరాండమ్ రికన్సిలేషన్ అకౌంట్. సో కొన్నిసార్లు ఎగ్జామ్ లో క్వశ్చన్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయండి అన్నప్పుడు రికన్సిలేషన్ అకౌంట్ ప్రిపేర్ చేయండి అంటాడు. సో అలాంటప్పుడు పాజిటివ్ నెంబర్స్ అన్ని క్రెడిట్ సైడ్, నెగిటివ్ నెంబర్స్ అన్ని డెబిట్ సైడ్ రాసి బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అంతా కనుక్కొని ఆ ప్రాఫిట్ ని ఒకవేళ ఫినాన్షియల్ ప్రాఫిట్ అయితే కానీ స్టార్ట్ చేస్తే కాస్టింగ్ ప్రాఫిట్ వస్తుంది, ఒకవేళ కాస్టింగ్ ప్రాఫిట్ స్టార్ట్ చేస్తే ఫినాన్షియల్ ప్రాఫిట్ వస్తుంది. సో ఆటోమేటిక్ గా దీనికి ఆన్సర్ వస్తుంది. రైట్. సో ఈస్ కాల్డ్ మెమరాండమ్ రికన్సిలేషన్ అకౌంట్. ఇది మనం ప్రిపేర్ చేయమని అడగచ్చు క్వశ్చన్. సో అందరూ కూడా క్వశ్చన్ నెంబర్ 6 ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 6. చేద్దాం. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 6. రైట్. రైట్. క్వశ్చన్ నెంబర్ 6 సాల్వ్ చేస్తాం.
క్వశ్చన్ జాగ్రత్తగా చదువుతున్నాను, అబ్జర్వ్ చేయండి అన్న. చాలా ఈజీగా తయారు చేయొచ్చు, పెద్ద విషయం కాదు. సో అయితే క్వశ్చన్ లాస్ట్ లైన్ ఫస్ట్ చూడ అబ్జర్వ్ చేయండి. ప్రిపేర్ ఏ మెమరాండమ్ రికన్సిలేషన్ అకౌంట్ అన్నాడు. అంటే స్టేట్మెంట్ ఇప్పుడు మనం అకౌంట్ రూపంలో ప్రిపేర్ చేయాలి, అంతకు మించి ఏమీ లేదు. దట్ అకౌంట్ మెమరాండమ్ రికన్సిలేషన్ అకౌంట్. ప్రాఫిట్ అయితే క్రెడిట్ సైడ్ అన్న సేమ్ లైక్ మెమరాండమ్ రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ సిమిలర్ టు P&L అకౌంట్. ఇన్కమ్ నా P&L లో ప్రాఫిట్ కదా మనం చూస్తాం. సో ప్రాఫిట్ అయితే క్రెడిట్ సైడ్, ఇన్కమ్ లాస్ అయితే డెబిట్ సైడ్, ఇన్కమ్స్ అయితే క్రెడిట్ సైడ్, ఎక్స్పెన్స్ అయితే డెబిట్ సైడ్ రాసుకుంటూ వెళ్ళడం. సో ప్రాఫిట్ తగ్గాల పెరగాల మనం ఆలోచించుకోవాలి అంతే, రైట్. నెక్స్ట్ మెజర్స్ హెచ్కే పైన కంపెనీ కా షోడే నెట్ లాస్. సో లాస్ కాబట్టి ఇటు సైడ్ రాస్తాం. సో టు నెట్ లాస్. సో నెట్ లాస్ యాజ్ పర్ ఫినాన్షియల్ అకౌంట్స్, నెట్ లాస్ యాజ్ పర్ ఫినాన్షియల్ బుక్స్. సో వచ్చి 4,16,000 ఇది నెట్ లాస్. 4,16,000 as per their financial accounts for the year ending 31st March 2018. The cost accounts however disclosed the net loss 3,28,000. సో ప్రాఫిట్ తీసుకుంటే ప్రాఫిట్ వస్తుంది, లాస్ తీసుకుంటే ఇక్కడ లాస్ వచ్చిందంటే వీడికి ప్రాఫిట్ కూడా రావచ్చు. రీజన్స్ ఏమైనా రీజన్స్ వల్ల అది జరుగుతుంది. అయితే క్వశ్చన్ నెట్ లాస్ వచ్చినాడు, సో రాస్తా నెట్ లాస్ యాజ్ పర్ కాస్ట్ రికార్డ్స్ ఈస్ 3,28,000. అంతే. ఈ స్టేట్మెంట్ మనం ఇప్పుడు ఈ అకౌంట్ మనం ఫిల్ చేయగలిగితే సమ్ కంప్లీట్ అయిపోయినట్టు, రైట్ నా. సో అడ్జస్ట్మెంట్స్ రీజన్స్ మనం రాయాలన్నమాట. సో ఈ లాస్ ఎంత ఈ లాస్ ఎంత అని చెప్తున్నానా. సో దీన్ని మనం టాలీ చేసుకోగలిగితే గనక లెడ్జర్ ని, సో దెన్ ఇట్ విల్ బి కంప్లీటెడ్. సో చూద్దాం రీజన్స్ చూద్దాం. సో ఎటు నుంచి ఎటు వెళ్ళాలనేది నీకు అర్థమవుతుంది. The following information is revealed as a result of the scrutiny of the figures of the both the set of books. రెండు సెట్ ఆఫ్ బుక్స్ లో కూడా స్క్రూటినైజ్ చేసి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అండర్ రికవర్డ్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఆర్ అండర్ రికవర్డ్. సో అండర్ రికవరీ అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉంటుంది? అండర్ అబ్జార్ప్షన్, ఓవర్ అబ్జార్ప్షన్ కాన్సెప్ట్ బుక్స్, కాస్టింగ్ బుక్స్. కాస్టింగ్ బుక్స్ లో అండర్ రికవర్ అంటే మీనింగ్ అంటే ఎక్కడ ఎక్కువ రాశాడు, ఎక్కడ తక్కువ రాశాడు. నాకు పర్సన్, స్పెసిఫిక్ పర్సన్ అయితే బెటర్ ఇలాంటి క్వశ్చన్స్ కి. మనం నిర్మల్ చెప్పు, ఒక ఓవర్ హెడ్ అండర్ రికవరీ అంటే మీనింగ్ ఏంటి? ప్రాఫిట్ అప్పుడు ఎక్కువ వస్తుంది సార్, ఇది ఫినాన్షియల్ బుక్స్ కన్నా కాస్టింగ్ బుక్స్ లో ప్రాఫిట్ పెరుగుతుంది. అంతేగా, అంటే ఎక్స్పెండిచర్ ఫినాన్షియల్ బుక్స్ లో ఎక్కువ ఉంది, కాస్టింగ్ బుక్స్ లో తక్కువ ఉంది. ఎస్ సార్. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం? ఫినాన్షియల్ బుక్స్. ఫినాన్షియల్ బుక్స్ లో ఉన్నటువంటి లాస్ ఉందన్న, లాస్ పెరుగుతుందా తగ్గుతుందా? లాస్ తగ్గుతుంది సార్. లాస్ తగ్గుతుందా అంటే క్రెడిట్ సైడ్ అయినా? ఎస్ సార్. ఫినాన్షియల్ బుక్స్ నుంచి కాస్టింగ్ బుక్స్ కి వెళ్తున్నాం మనం, జాగ్రత్తగా ఆలోచించు. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా, నాకు ఫర్ ఎగ్జాంపుల్ అండర్ రికవరీ 6,000 అనుకుని ఇలా అంటాను నీకు. ఫినాన్షియల్ బుక్స్ లో ఎక్స్పెండిచర్ ఏమో 1,50,000 రాశాడు, కాస్టింగ్ బుక్స్ లో ఎక్స్పెండిచర్ 1,44,000 రాశాడు. ఫినాన్షియల్ బుక్స్ నుంచి కాస్టింగ్ బుక్స్ కి వెళ్ళాలి, ప్రాఫిట్ తగ్గాలి, అవునా కదా? ప్రాఫిట్ తగ్గాలి, లాస్ అయితే పెరగాలి కదా. సో పెరగాలంటే డెబిట్ సైడ్ రాయాలి కదా. కామన్ సెన్స్ పెట్టాలి నిర్మల్, జాగ్రత్తగా, రైట్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అండర్ రికవర్డ్ అమౌంట్ 6,000. మా మీనింగ్ అర్థమైందా? మళ్ళీ చెప్పనా? అర్థమైంది కదా, రైట్. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ ఓవర్ రికవర్డ్. సో ఆటోమేటిక్ దాని ఓవర్ రికవర్డ్ అంటే ఎక్స్పెండిచర్ కాస్టింగ్ బుక్స్ లో ఎక్కువ రాశాడు, ఫినాన్షియల్ బుక్స్ లో తక్కువ రాశాడు. బట్ ఫినాన్షియల్ బుక్స్ లో ఉన్న ప్రాఫిట్ తగ్గాలి, ప్రాఫిట్ తగ్గాలి, లాస్ అయితే పెరగాలి. సో కాబట్టి పెరగాలంటే నాన్న, సో క్రెడిట్ సైడ్ మనం దీన్ని రాసుకోవాలి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. బై అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ ఓవర్ రికవర్డ్. సో అండర్ రికవర్డ్ అయితే రాసినప్పుడు ఆటోమేటిక్ ఓవర్ రికవర్డ్ అంటే ఆపోజిట్ సైడ్. సెంటర్ ఓవర్ రికవర్డ్ 4,000. ఓవర్ రికవర్డ్ అంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ రాశాడు కాస్టింగ్ బుక్స్ లో, అదే ఎక్స్పెండిచర్ తక్కువ రాశాడు ఫినాన్షియల్ బుక్స్ లో. ఎక్స్పెండిచర్ తక్కువ రాస్తుంటే కనుక ప్రాఫిట్ పెరిగిపోయి ఉంటది. ఫినాన్షియల్ బుక్స్ లో మన ప్రాఫిట్ ని మనం అడ్జస్ట్ చేయాలి, రైట్ నా. ప్రాఫిట్ అయితే తగ్గించాలి, లాస్ అయితే కనుక మనం, సో లాస్ అయితే తగ్గించాలి, ప్రాఫిట్ అయితే కనుక పెంచాలి. సో అబ్జర్వ్ చేయాల్సిన విషయం అది ఫినాన్షియల్ బుక్స్ నుంచి, రైట్. నెక్స్ట్ డిప్రిసియేషన్ చార్జ్ ఇన్ ఫినాన్షియల్ అకౌంట్స్ 1,20,000, డిప్రిసియేషన్ రికవర్డ్ ఇన్ కాస్ట్ 1,30,000. సేమ్ టు సేమ్ నన్ను అబ్జర్వ్ చే.
సో డిప్రిసియేషన్ ఛార్జ్ ఇన్ ఫినాన్షియల్ ఎక్స్పెండిచర్ 1,30,000, కాస్టింగ్ బుక్స్ 1,30,000 అంట, ఫినాన్షియల్ లో 1,20,000 అంట. ఓవర్ అబ్జర్ప్షన్ గా, సో ఓవర్ రికవర్డ్. సో ఓవర్ రికవర్డ్ ఎక్కడ వస్తాం? క్రెడిట్ సైడ్. డిప్రిసియేషన్ ఓవర్ చార్జ్, ఓవర్ రికవర్డ్ అని ఓవర్ చార్జ్ అని. సో డిఫరెన్స్ సేమ్, ఏదైనా పాయింట్ ఒకటే. కాస్టింగ్ బుక్స్ ఎక్కువ రాసామా, కాస్టింగ్ బుక్స్ లో ఎక్కువ రాసాం ఎక్స్పెండిచర్. సో ఫినాన్షియల్ బుక్స్ నుంచి కాస్టింగ్ బుక్స్ కి వెళ్ళాలి మనం. సో అంటే దాన్ని ఏం చేయాలి? తగ్గించాలి. సో లాస్ట్ ఇటు సైడ్ ఉన్న నెగిటివ్ ఉన్న నెంబర్ ఇది. సో నీకు కన్ఫ్యూజన్ ఉందనుకుంటే దీన్ని రాసే బదులు ఇక్కడే నెగిటివ్ అని రాసుకున్నా నాకు అభ్యంతరం ఏమీ లేదు. సో ఇటు సైడే రాసుకున్నా నష్టం ఏమీ లేదు, నెగిటివ్ అని. రైట్, నెక్స్ట్ వన్ డిప్రిసియేషన్. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ నాట్ ఇంక్లూడ్ ఇన్ కాస్ట్ అకౌంట్స్. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నాను. సో ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కాస్ట్ అకౌంట్స్ రాయం, ఎందుకంటే అది ఫినాన్షియల్ ఇన్కమ్. ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఇంట్రెస్ట్ వచ్చింది, నా ఇన్కమ్ ఫినాన్షియల్ బుక్స్ లో ప్రాఫిట్ అయిందా, రైట్. సో ఇప్పుడు దాన్ని మనం ఫినాన్షియల్ బుక్స్ నుంచి కాస్టింగ్ బుక్స్ కి మనం వెళ్తున్నాం, ఇంట్రెస్ట్ ఇన్కమ్. సో దాన్ని ఏం చేయాలి? మైనస్ చేసుకోవాలి బై ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. ఒక్క నిమిషం రివర్స్ చేస్తున్నాం. తీసుకుని స్టార్టింగ్ కాస్టింగ్ బుక్స్ ఫైనాన్షియల్ బుక్స్ అన్ని కాస్టింగ్ బుక్స్ చెప్తున్నాను మీకు, ఎవరు ఐడెంటిఫై చేయట్లేదు. ఫస్ట్ నుంచి నేను చెప్తుంది ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ ఉన్నది కాస్ట్ రికార్డ్స్ అనుకుని చేస్తాం మనం, మీరు అందరూ ఫైనాన్షియల్ రికార్డ్స్ చెప్తున్నారు. నేను అందుకే ఇందాక ఇటువైపు చెప్పాను సార్. 28,416 కదా. సో నేను దాని నుంచి చెప్పాను కూడా ఏంటి? కాస్టింగ్ బుక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ అండర్ రికవర్ అన్నాడు, కాస్టింగ్ బుక్స్ లో నీకు లాస్ ఉంది. సో లాస్ అంటే డెబిట్ సైడ్ రాయించేది, క్రెడిట్ సైడ్ రాస్తే నాకు అభ్యంతరం లేదు, ప్రాఫిట్ అనేది ఉంచుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ అండర్ రికవర్డ్, ఖర్చు తక్కువ రాశాను అంటే ప్రాఫిట్ పెరిగిపోయింది కాస్టింగ్ బుక్స్ లో, ప్రాఫిట్ తగ్గించాలంటే మనం డెబిట్ చేయాలి, రైట్. సో అన్ని కూడా కాస్టింగ్ బుక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ అన్నాం, సో కాన్సన్ట్రేట్ చేయాలని మళ్ళీ ఒకసారి జాగ్రత్త చెప్తాం ప్రతిదీ. సో నెట్ లాస్ యాజ్ పర్ ది కాస్టింగ్ బుక్స్ అన్నాం. సో నెట్ లాస్ అను నెట్ ప్రాఫిట్ అని వాట్ ఇట్ మే బి. కాస్టింగ్ బుక్స్ ఫస్ట్ తీసుకున్నాం, ఫినాన్షియల్ బుక్స్ నెక్స్ట్ తీసుకున్నాం, రైట్. సో కాస్టింగ్ రికార్డ్స్ ఫస్ట్ తీసుకుని ఫినాన్షియల్ రికార్డ్ సెకండ్ తీసుకుంటేనే మనం చేసిన పాయింట్స్ అన్ని రైట్ అని నేను రివర్స్ లో చెప్తున్నాను దగ్గర నుంచి. ఇది ఊహించుకున్నాను నేను ఫినాన్షియల్ బుక్స్ అని, సరే ఇది కాస్టింగ్ బుక్స్ అని ఎవరు చెప్పలే, రైట్. సో దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ అండర్ రికవర్డ్ అన్నాం అంటే ఎక్స్పెండిచర్ కాస్టింగ్ బుక్స్ లో తక్కువ రాసాం, ఫినాన్షియల్ బుక్స్ లో ఎక్కువ రాస్తాం, దాని దగ్గర అండర్ అబ్జర్ప్షన్ అంటాం. తక్కువ ఎక్స్పెండిచర్ రాస్తే కాస్టింగ్ ప్రాఫిట్ ఏమవుద్ది? ఎక్కువ అయిపోయింది. సో ప్రాఫిట్ తగ్గాలంటే దాన్ని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ అన్నాం, ఓవర్ రికవర్డ్. కాస్టింగ్ బుక్స్ లో ఓవర్ గా ఎక్కువగా రాసాం నన్ను, కాస్టింగ్ బుక్స్ లో ప్రాఫిట్ ఎక్స్పెండిచర్ ఎక్కువ రావడం తగ్గిపోయింది. సో పెరగాలి కాబట్టి సో దాన్ని క్రెడిట్ చేస్తాం. ప్రాఫిట్ పెరగాలంటే క్రెడిట్, ప్రాఫిట్ తగ్గాలంటే డెబిట్. సో డిప్రిసియేషన్ ఉంది. సో డిప్రిసియేషన్ ఏం చెప్పాడు? ఫినాన్షియల్ బుక్స్ లో 1,20,000, కాస్టింగ్ బుక్స్ లో 1,20,000. సో అంటే కాస్టింగ్ బుక్స్ లో డిప్రిసియేషన్ 1,30,000 రాసాం, ఎంతో ఎక్కువ రాసాం అంటే ప్రాఫిట్ తగ్గిపోయింది. మరి ప్రాఫిట్ నేను కాస్టింగ్ నుంచి ఫైనాన్షియల్ కావాలంటే పెంచాలంటే ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అన్నాం. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ రికార్డ్ చేస్తాను? ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేదాన్ని ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ నాట్ ఇంక్లూడింగ్ కాస్ట్. కాస్ట్ అంటే ఇది ఇన్కమ్, ఫినాన్షియల్ బుక్స్ లో ఇన్కమ్ ఉంది నాకు, అంటే కాస్టింగ్ బుక్స్ లో ప్రాఫిట్ లేదు. మరి కాస్టింగ్ నుంచి నేను వెళ్తున్నాను, కాస్టింగ్ బుక్స్ ప్రాఫిట్ పెరగాలంటే ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. సో ప్రాఫిట్ పెరగాలంటే క్రెడిట్ చేయాలన్నా, ప్రాఫిట్ తగ్గాలంటే డెబిట్ చేయాలి, రైట్. సో ఇది లాస్ట్ ఇటు రాసిన పర్లా ఇచ్చేది నువ్వు రాసుకుని నష్టం నెగిటివ్ నెంబర్ ఏదైనా ఒకటే. సో సింపుల్ లాజిక్, ప్రాఫిట్ పెరగాలంటే క్రెడిట్ చేయాలన్నా, అదే ప్రాఫిట్ తగ్గాలంటే డెబిట్ చేయడం, రైట్. నెక్స్ట్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవైడెడ్ అన్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ అనే ఎక్స్పెండిచర్ ఫినాన్షియల్ లో ఉంటుంది, కాస్టింగ్ లో ఉండదు, రైట్. అంటే కాస్టింగ్ లో లేకపోవడం వల్ల, ఎక్స్పెండిచర్ కాస్టింగ్ బుక్స్ రాయకపోవడం వల్ల ప్రాఫిట్ పెరిగిపోయింది. తగ్గించాలి, డెబిట్ సైడ్ రాయాలి, డెబిట్ సైడ్ రాయాలి. ఇన్కమ్ ట్యాక్స్ టు ఇన్కమ్ ట్యాక్స్ 1,20,000 to 1,20,000. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఫీ క్రెడిట్ ఇన్ ఫినాన్షియల్ బుక్స్ అన్నాడు. ఫినాన్షియల్ బుక్స్ లో క్రెడిట్ అంటే ఫినాన్షియల్ బుక్స్ లో ప్రాఫిట్ పెరిగిపోయింది అన్న, కాస్టింగ్ బుక్స్ లో ప్రాఫిట్ పెరగలేదు అన్న. సో అది పెరగాలంటే ఇటు సైడ్ రాయాలి, కాస్టింగ్ బుక్స్ లో ప్రాఫిట్ పెరగాలంటే క్రెడిట్ సైడ్ బై ట్రాన్స్ఫర్ ఫీ 2,000. మనం కాస్టింగ్ బుక్స్ తీసుకున్నాం కాబట్టి, అదే ఫినాన్షియల్ బుక్స్ తీసుకుంటే ఇటు సైడ్ ఆలోచించాలి, రివర్స్ లో రాసేవాళ్ళం, రైట్. సో మళ్ళీ చెప్తాను, ట్రాన్స్ఫర్ ఫీ క్రెడిట్ ఇన్ ఫినాన్షియల్ బుక్స్ అంటే ఫినాన్షియల్ బుక్స్ లో ప్రాఫిట్ పెరిగింది, కాస్టింగ్ బుక్స్ లో ప్రాఫిట్ పెరగలేదు.
సో కాస్టింగ్ బుక్స్ లో ప్రాఫిట్ పెరగాలి అంటే ఎప్పుడు కూడా అది ఏ బుక్స్ అయినా ప్రాఫిట్ పెరగాలంటే క్రెడిట్ చేయాలి, ప్రాఫిట్ తగ్గాలంటే డెబిట్ చేయాలి. P&L అకౌంట్ రూల్ కదా, ఇన్కమ్ అయితే క్రెడిట్ సైడ్, ఎక్స్పెండిచర్ అయితే డెబిట్ సైడ్. లాస్ట్ వన్ స్టోర్స్ అడ్జస్ట్మెంట్. సో వాట్ ఇట్ మే బి, స్టోర్ అంటే మనం అది ప్రాఫిట్ అని రావచ్చు, లాస్ అని రావచ్చు. అయితే వాటి క్లియర్ గా ఇచ్చారు క్రెడిటింగ్ ఫినాన్షియల్ బుక్స్. ఫినాన్షియల్ బుక్స్ లో క్రెడిట్ అంటే ప్రాఫిట్. ఫినాన్షియల్ బుక్స్ లో ప్రాఫిట్ పెరిగింది, కాస్టింగ్ బుక్స్ లో ప్రాఫిట్ తగ్గింది. నేను కాస్టింగ్ నుంచి ఫినాన్షియల్ వెళ్ళాలంటే కాస్టింగ్ బుక్స్ లో ప్రాఫిట్ పెరగాలి కాబట్టి క్రెడిట్ చేయాలి. స్టోర్ అడ్జస్ట్మెంట్ 2000. సో చెక్ చేసుకున్నా ఇవి అడ్జస్ట్మెంట్స్ కానీ చేస్తే ఆటోమేటిక్ గా ఆన్సర్ 4,16,000 రావాలి. 328 ప్లస్ 6,000 ప్లస్ 1,20,000 4,54 మైనస్ 4,000 మైనస్ 10,000 మైనస్ 20,000 మైనస్ 2,000 మైనస్ 4,000. సో మైనస్ 2,000 4,16,000. సరే, సింపుల్ అని మనం లాస్ తీసుకున్నా ప్రాఫిట్ తీసుకున్నా నష్టం ఏమీ లేదు. ప్రాఫిట్ ఏది తీసుకున్నా ఆ బుక్స్ లో ప్రాఫిట్ పెరగాలి అనుకుంటే క్రెడిట్ చేయాలి, ఆ బుక్స్ లో ప్రాఫిట్ తగ్గాలి అనుకుంటే డెబిట్ చేయాలి. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా విన్నాను, ఇది ఫస్ట్ కన్ఫ్యూజ్ చేసింది. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అండర్ రికవర్డ్ అన్నాం అంటే దీని అర్థం ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అనేవి కాస్టింగ్ బుక్స్ లో తక్కువ ఎక్స్పెండిచర్ రాసాం, ఫినాన్షియల్ బుక్స్ లో ఎక్కువ ఎక్స్పెండిచర్ రాసాం. అండర్ రికవరీ అంటే అర్థం అదేగా, కాస్టింగ్ బుక్స్ లో తక్కువ రాయడం వల్ల కాస్టింగ్ ప్రాఫిట్ పెరిగిందా తగ్గిందా, ఇది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. కాస్టింగ్ ప్రాఫిట్ పెరిగిపోయిందంటే మనం ఫినాన్షియల్ బుక్స్ కి వెళ్ళాలి కాబట్టి కాస్టింగ్ నుంచి ఫినాన్షియల్ కి కాస్టింగ్ ప్రాఫిట్ ని తగ్గించాలంటే ఎటు సైడ్ రాయాలి, డెబిట్ సైడ్ రాయాలి. ప్రాఫిట్ తగ్గాలంటే డెబిట్ సైడ్ రాయాలి, అదే ప్రాఫిట్ పెరగాలంటే క్రెడిట్ సైడ్ రాయాలి. రైట్, ఇది పాయింట్. ఇన్కమ్ ట్యాక్స్ అన్నాం, ఒక సైడ్ జాగ్రత్తగా వినండి. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఫినాన్షియల్ బుక్స్ లో ఉంటుంది. అంటే ఫినాన్షియల్ బుక్స్ లో ఎక్స్పెండిచర్ రాయడం వల్ల ఫినాన్షియల్ బుక్స్ ప్రాఫిట్ తగ్గిపోయింది, కాస్టింగ్ బుక్స్ ప్రాఫిట్ పెరిగిపోయింది. రాయలేదు కదా ఎక్స్పెండిచర్ రాయాల్సింది రాయకపోతే ఏమో ఎక్స్పెండిచర్ రాయకపోతే పెరిగిపోద్ది. మరి ప్రాఫిట్ పెరిగిపోయిందన్న ప్రాఫిట్ ని తగ్గించాలి, ఎందుకంటే నేను కాస్టింగ్ బుక్స్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాను, ఫినాన్షియల్ బుక్స్ కి వెళ్తున్నాను. సో కాస్టింగ్ బుక్స్ ని తగ్గించాలి అనుకుంటే నేను ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేయాలి, డెబిట్ చేయాలి. సో ప్రాఫిట్ తగ్గించాలనుకుంటే డెబిట్ చేయాలి. నేను ప్రాఫిట్ ఏ బుక్స్ లో పెంచాలనుకుంటే, ఏ బుక్స్ అయినా సరే కాస్టింగ్ బుక్స్ లో పెంచాలనుకుంటే క్రెడిట్ చేయాలి, కాస్టింగ్ బుక్స్ లో తగ్గించాలనుకుంటే డెబిట్ చేయాలి. అదే నేను ఇక్కడ ఫినాన్షియల్ తీసుకున్నా అంతే, ఫినాన్షియల్ బుక్స్ లో ప్రాఫిట్ పెంచాలనుకుంటే డెబిట్ చేయాలన్నా, ఫినాన్షియల్ బుక్స్ లో ప్రాఫిట్ తగ్గించాలంటే క్రెడిట్ చేయాలి. సో జాగ్రత్తగా మనం ఇది అబ్జర్వ్ చేయాలి. ఏదైనా ప్రాఫిట్ తగ్గించాలంటే డెబిట్ చేయాలి, ఏదైనా ప్రాఫిట్ పెంచాలంటే క్రెడిట్ చేయాలి. రైట్, ఇదాని క్వశ్చన్ నెంబర్ 6 నోట్ చేసుకోండి, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. మన మెటీరియల్ లో ప్రింట్ రాలేదు అన్నారు కదా, సో దయచేసి మీరు ఇన్స్టిట్యూట్ బుక్ ఓపెన్ చేయండి, మాడ్యూల్ ఓపెన్ చేసి దానిలో సో నేను చెప్పాల్సిందే 9, 10, 11. రైట్, అయితే మనం ఒక పని చేద్దాం, నెక్స్ట్ క్లాస్ లో రిమైనింగ్ 3 క్వశ్చన్స్ కంప్లీట్ చేద్దాం. ఓకేనా? శివాల చెప్పిన జాగ్రత్తగా ఒకసారి వెరిఫై చేసుకోండి. వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి. శివాల సెషన్ ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. సో ఎవరికైనా డౌట్ ఉంటే కనుక అడగండి.